Psalms 85 verse 2 to 13. Psalms 85 verses 2 to 13. కీర్తనలు 85వ అధ్యాయము 2 నుంచి 13 వచనము. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. అంటే ఏమి, ఎందుకు ఇవన్నీ జరుగుతాయి? Why this is all happening? ఎప్పుడు? When will this all take place? ఆ చక్రం దగ్గరకు వచ్చి నువ్వు నుంచుని, సపోజ్ నీకు జాబ్ పోయింది, When you come and stand in front of this circle, for example, let's say you lost a job, అక్కడికి వెళ్ళి నుంచుంటావు. you have to go and stand in front of the circle. నా జాబ్ పోయింది, నాకు ఎందుకు పోయింది అని అడుగు. You will say, I lost my job, or what could be the reason? ఆ ప్రోగ్రామింగ్ ఏం చేస్తది? What will that programming నువ్వు say? తప్పు చేసావా అని అడుగు. The email will ask a question, did you commit any sin? Have అంతే. you sinned? నువ్వు ఏ విధంగా మర్మరింగ్ చేసావు, ఏదే విధంగా గ్రంబ్లింగ్ చేసావు, ఎక్కడ తప్పులు చేసావు అన్నది నీ నోటితోనే బయట పెట్టుద్ది. The circle will ensure the way you have sinned and the way you spoke, the way you thought, everything it will remind you. అది నువ్వు బయట పెట్టుకున్న వెంటనే ఇది నేను తెచ్చుకున్నాను అన్న రియలైజేషన్ నీకు వచ్చింది అనుకో. And let's say you got the thought and you believe that it was brought it by yourself, you brought it upon yourself. ఇది నేను తెచ్చుకున్నాను కాబట్టి నువ్వు తీసుకొచ్చే ఒక్క చిన్న ప్రాబ్లం అంటే నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది అన్నది నువ్వు రియలైజ్ అవ్వాలి. You're not realizing that because of your own mistake your entire family is suffering. నీలో ఈగో ఉంటే నీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. If you have ego, it will think only about you. నీలో ఈగో లేదనుకో, నువ్వు నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచిస్తావు. If you don't have ego, you'll start thinking about others or your family members. ఈగో నీతో ఏం మాట్లాడుతుంది? And what will your ego ఈ speak to you? చక్రం మాట్లాడినట్టు ఈగో కూడా మాట్లాడు. Like the circle speaking to you, even your ego will speak to you. ఏమని మాట్లాడు? And what will your ego ఇది speak? కాకపోతే ఇంకొకటి, If not this job, I get another job. ఇది లేకపోతే ఇంకొకటి దొరుకుద్ది. If not this, I get another option. కానీ నీకు జాబ్ ఇచ్చింది దేవుడు కదా. But did not God give you that job? నీకు సమాధానం ఇచ్చింది దేవుడు కదా. Did God not give you that peace and joy? మంచి నేర్పిస్తుంది దేవుడు కదా. Did God not teach you that which is good? ఇలాగ లైఫ్ లీడ్ చేయని నేర్పిస్తుంది దేవుడు కదా. Isn't it God that is telling you to lead this kind of life? మరి వీటినంతా కూడా నువ్వు వెనక్కి తోసి నువ్వు వెళ్ళి తప్పు చేస్తేనే ఈగో దీన్ని దాటి తప్పు చేసేటట్టు చేయించేదే ఈగో. It is your ego that makes you trespass and go in the way of lawlessness, going in your own way. ఎప్పుడైతే నువ్వు ఆ విషయం తెలుసుకున్నావో, But the moment you come to your senses and understand ఇది this, నేను చేసుకున్నాను, by telling that it is me, I brought it upon myself. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? What did the prodigal son ఇది say? నేను చేసుకున్నా, I have brought it upon myself. నేను నా తండ్రితో గొడవ పెట్టుకుని ఆస్తి పట్టుకుని నేను బయటికి వెళ్ళిపోయా. I went out of the father with my own understanding, asking for my share of the నన్ను property. ఎక్కువగా ప్రేమించిన నా తండ్రిని తప్ప మిగతా వాళ్ళందరినీ నమ్మేశా. ఫ్రెండ్స్ నమ్మాను, అందరినీ నమ్మేశాను. I believed all my friends and all the people surrounding me except my father who genuinely loved me and considered అందరినీ me. నమ్మి పోగొట్టుకున్నా. I believed in the wrong people and I బయటికి lost everything. వెళ్ళిపోయే ముందు మీ తండ్రి నీకు ఒక దుర్మార్గుడు లాగా, ఒక విలన్ లాగా అయిపోయాడు. When you went out of your father's house, your father was like a villain or was like anti to you. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ చాలా మంచోళ్ళ కనిపించారు. And you thought the others were heroes and everything were very good Ante. except your father. వాక్యంలో ఉన్నంతసేపు వాక్యం నీకు నేర్పించినప్పుడు ఇదేంటి అని ప్రెషర్ తీసుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత అంతా నీ కంఫర్ట్ గా మాట్లాడతారు కాబట్టి సంతోషిస్తావు. And when you listen to the word of God, you take absolute pressure and say, why are they speaking so strictly, so sternly? But when people are comfortable in comforting you outside, the worldly people, you're so comfortable when you're hearing those sweet words. దీనినే నీకు నువ్వే వెళ్ళి మోసపోవడము This is exactly what is called as you are going and falling in your own deception. Nobody is deceiving you, you're getting deceived. అదే ఈ 2 పాయింట్స్ ఇప్పుడు మీరు చదివింది. These are the 2 points that you just now read. నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పు రియలైజ్ అయ్యి గుర్తుకు తెచ్చుకుని ఇది నేను చేసుకోవడం వలన నేను బాధపడి నా కుటుంబాన్ని బాధపడుతున్నాను అని అనుకుంటున్నప్పుడు నువ్వు రివీల్ చేసుకో, దేవుడు నిన్ను ఫర్గివ్ చేసి నిన్ను కవర్ చేస్తారు. When you realize and repent and understand that you have brought it upon yourself and upon your family, when you say like this, when this is revealed to you like this and you reveal yourself to God, then God will embrace you. He'll gather you towards himself and help you. కజరతి లిక్ రుచువతో Verse Let's 4, read. 4వ వచనం. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము,
ఎల్లకాలము మా మీద కోపించదువా? ఉమ్, తరతరములు నీ కోపము సాగించదువా? ఉమ్, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు ఉమ్. నీవు మరలా మమ్మను బ్రతికింపవా? ఆ, ప్రతి వారు కూడా ఏ విధంగా దేవుడు నీకు నేర్పిస్తున్నారు. ప్రతి వాళ్ళు దేవుడు నువ్వు నమ్ముతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు అన్నది నువ్వు నమ్మాలి. You నీకు should. నువ్వే మాట్లాడేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? It's not just you alone talking to God in your prayers or your speech. You should also believe that God is speaking to you, but you're not able to do that. You're not Kada? able to listen to Him. నువ్వు కూర్చుని అన్ని చేయొచ్చు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కొంతమంది పూజ చేస్తారు, కొంతమంది మాస్కి వెళ్తారు, కొంతమంది ప్రేయర్ అంటారు. నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు దేవుడితో కాన్వర్సేషన్ పెట్టుకుంటున్నప్పుడు నువ్వు మాట్లాడి వెళ్ళిపోతున్నావే, కానీ ఆయన ఏం మాట్లాడారో నీకు ఎలా తెలుసు? Many people go to mosques or temples and the rituals and they follow their own traditions, but you are praying and you're asking God, but you're not listening what God wants to speak to you. You're just Asalu- going away after your prayer. నీకు నువ్వు మాట్లాడి వెళ్ళిపోతున్నావు కాబట్టి దేవుడు ఉన్నారా లేదా అన్నది కూడా నువ్వు గ్రహించలేవు. నీ ముందుకు వచ్చింది ఎవరో కూడా నీకు తెలియదు. You're the only person speaking, but you're not waiting when God wants to speak to you. And that's the reason you're not able to understand or recognize when God is actually speaking to you. జెనసిస్ 32:24. జెనసిస్ 32:24 ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, అయ్యో, ఓ, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అవును, నరుడంటే ఎవరు? అదము. Who is this man? It's Adam. అదము అంటే ఏంటి? మనిషి. Adam means not just Adam, it's the man. Kada? It's called as man. మనిషి. నీతో ఒకరు వాక్యం పట్టుకుని నీ ముందుకు వచ్చి మాట్లాడి ధన వాక్యం ముందు పెట్టి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంటే నువ్వు మనిషిని చూస్తున్నావా, Are you- దేవుణ్ణి చూస్తున్నావా? When the man is coming and bringing you the word of God, are you seeing that person as a mere human being, or are you seeing the word that's coming out of the person? ఎవరిని చూస్తున్నావు? Whom are you seeing? You're seeing God, కదా, the person. ఇక్కడే నువ్వు ఫెయిల్ అయిపోతావు. This is where you're failing. అందుకనే నీకు వాక్యం తెలియదు, కానీ నువ్వు వచ్చి నేను చేసిన ద్రోహమేంది, అపరాధమేమి, నేను చేసిన పాపం ఏంటి చక్కగా వచ్చి అడుగుతారు. మొత్తం ముందు పెట్టగలుగుతా. That's the reason you're not able to recognize, but you come and ask, what's my trespasses? What did I do? What's my sin? And the moment you ask, what's my sin? God will reveal all the sins rendered by you. కదా, ఇప్పుడు ఈ పాయింట్ నువ్వు చూసావంటే, చదివావంటే 24th verse, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును. Then Jacob was left alone, and a man wrestled with him until daybreak. చిన్న పిల్లలు తండ్రి మీదకి ఎక్కి ఫైటింగ్ చేస్తున్నట్టు ఆడతారు కదా. You know how little children fight with their father or their siblings? They just fight, అలాగే wrestle. That's what happened. అలాగే జరిగింది. That's what happened. వచ్చింది ఎవరు? Who came there? కదా, దేవుడిలా కనిపించలా, God did not appear as God. అలాగని దయ్యం లాగా కనిపించలా, Neither did God appear like a ఒక devil. మనిషి లాగా వచ్చి పడటం జరిగింది. It was like a man coming and wrestling. It was man. He came in the human form and wrestled with Jacob. మరి అదే యాకోబు గురించి నిన్నేమన్నారు? But what was spoken about Jacob yesterday? ఇస్సాకు ఏమన్నాడు? What did Isaac say to ఇతడు మోసం Jacob? చేసేసారు. He's a deceiver. He's a supplanter. అయ్యో, అందుకని అతని పేరుకు తగ్గట్టుగానే అతను వచ్చాడు. Oh, his name. So he came according to his name. నీ ఆలోచన, నీ అండర్స్టాండింగ్, నీ దృష్టిలో మిగతా వాళ్ళు తప్పుగా కనపడతారు. Your thoughts, your understanding will make you see other person as wrong. అంతే. And you want to find fault with them because of your wrong understanding. నేను నిన్న చెప్పా, నీలో ఏ తప్పు లేదంటే, I told you yesterday, if there is no sin or iniquity in you, నీలో వాక్యం ఉందంటే, and on the other hand, if you have the word of God inside వాక్యం you, అంటే ఏంటి? మంచి చెడును గుర్తించుటయే వాక్యము. word of God is nothing but discerning that which is good and evil. నీలో అన్ని ఆ మంచితనము, మంచి గుణము అన్నది నీలో ఉన్నప్పుడు నువ్వు ఎవరినైనా సరే ఇది తప్పు అని వెళ్ళి చెప్పు, డైరెక్ట్ గా వెళ్ళి చెప్పు, తలెత్తుకొని చెప్పు. If you're focusing and you're abiding in that which is good and earning a good name, then you can boldly lift up your head and go and tell the other person that what you're doing is not right. కానీ నువ్వు చెప్పినప్పుడు మొన్న నువ్వు అబద్ధం చెప్పలేదేంటి అని వాళ్ళు అన్నారు అనుకో, యు ఆర్ ఫెయిల్డ్. But on the other hand, if the other person looks at you and say, what, you also told lies the other day, means you are failed. You cannot speak like మొన్న that. నువ్వు అబద్ధం చెప్పలేదండి, నువ్వు వాళ్ళతో చెప్పినప్పుడు నేను విన్నాను. The other person will simply point at your mistakes, telling that you told lies and I saw it.
కదా, నువ్వు ఇంట్లో ఉంటే నేను చూసాను, కానీ వచ్చి ఏమన్నావు, నేను లేనండి, ఊరే లేనండి అని చెప్పావు. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు బోధిస్తున్నావా అని అంటాడు. I saw you in the house and you're telling you were not in the house. I saw that, and now you are coming and preaching to me. ఎలా ఉండాలి నువ్వు? How you ought to be. నిన్నెవ్వరు తృణీకరించొద్దు. No one should reject you. No one కానీ should point నీలో at you. తప్పు లేకపోయినా వాళ్ళు తృణీకరించారనుకో, But on the other hand, if there is no fault at you and still find fault at you, వాళ్ళ వైపు దేవుడి యొక్క హస్తము తిరుగుంటది. then the Lord will be against that particular person. నువ్వు వాక్యం వింటున్నావు, You are hearing the word of నీ God పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. and you keep doing your work. అడ్డుపడతారు, Yes, people will come. ముళ్ళు రావచ్చు, There will be thorns. ఏదైనా దెబ్బ తగలొచ్చు, People can cause a stumble block or you get దులుపుకొని hurt. వెళ్ళిపో. But you keep walking. ఆ దులుపుకుండా ఎవర్రా నన్ను కొట్టినని ముందు వెనక చూసుకుంటూ కూర్చున్నావంటే దెయ్యం దూరుద్ది. You keep dusting off it. You keep walking. But if you get distracted, who did this? And if you focus on the problem, అక్కడే then the మనుషులు devil fail will enter. అవుతున్నారు. This is exactly where men is falling or failing. అక్కడే ఫెయిల్ అవుతుంది. This is where they are failing. కాబట్టి నువ్వు ఉండే విధానము ఎట్లాగా, ఇతను యాకోబు, ఇతను మోసగాడు, నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు, సింపుల్ గా చెప్పుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇతను అమ్ముకున్నాడు అన్నది రావట్లేదు అక్కడ. Esau was blaming Jacob, telling that this guy is a deceiver, supplanter. He came and made me sell my birthright. But Esau was not recognizing it was he who sold his birthright. అలాగే మనుషులు కూడా వాళ్ళు చేసింది ఎవరికి చెప్పుకోరు, మిగతా వాళ్ళు చేసింది మాత్రము. Likewise, people also, they don't blame them, so they don't talk about their shortcomings and weaknesses, but they're very quick in finding the fault and the mistakes of other people and blame them. అంతేగాని నువ్వు ఏం చేసావా అన్నది చెప్పుకోవే But you will not tell what you have done and what you're doing. కదా. కాబట్టి ఫస్ట్ తెలుసుకోవాల్సింది నువ్వు ఏం తప్పు చేసావు. ఎప్పుడు కూడా మనుషులకి వాళ్ళు ఏం చేశారా కాదు, నేను ఏ తప్పు చేయకపోతేనే ఇది తప్పు అని చెప్పి ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడతా. I will always speak other person's fault when there is no fault at me. అంతే, తల ఎత్తుకుని తిరగడమే. So always lift up your head and count. మాట్లాడేటప్పుడు కూడా నీ హృదయంలో ఏ దోషారోపణ లేకపోతే దేవుడి ముందును మనుషుల ముందును తల ఎత్తుకుని తిరుగుతావు నువ్వు. If there is no sin, iniquity in you, you will boldly lift up your head and speak. కదా, అట్లాగా అటువంటి లైఫ్ అన్నది లీడ్ చేయాలి. You need to lead a life like that. మరి యాకోబు గురించి వాళ్ళందరూ మాట్లాడారు They spoke about Jacob. కదా, కానీ చూడటానికి అలాగే కనిపించింది. It appeared as if Jacob had really deceived. ఈసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుకు తండ్రికి తెలియదు. Now Isaac, the father, did not know that Esau sold his birthright. అవునా కదా? Yes or no? ఈసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు తండ్రికి తెలియదు. Isaac was not aware that Esau had sold his birthright to Jacob. బయట జరిగే విషయాలు చెప్తున్నాను I'm నీకు. talking about the things that's happening in the world. వెనకాల వాళ్ళు చేసినవన్నీ చేసేస్తారు, ముందుకొచ్చి ఏమంటారు, వాడు ఈ విధంగా మోసం చేశాడు అన్నప్పుడు తండ్రి నమ్ముతాడా నమ్మడా? Now they don't tell what they have done, but when they go and tell to the father, will the father believe in the person or not? ఆ ఫాదర్ ఏమన్నాడు అప్పుడు? What did the father say? ఇతడు మోసగాడే, పేరుకు తగ్గట్టు మోసం చేసేసాడు అని అన్నారు. And Isaac, the father of Jacob, said, yes, his name is Jacob and he did like according to his name. కదా, వాడు అంటే కొడుకు చెప్పాడు, నమ్మేశాడు తండ్రి. Esau told and Isaac, the father, believed about Jacob. కానీ మనుషుల దృష్టిలో మాత్రం ఎలా కనపడిందో అతను తప్పు చేసినట్టు కనిపించింది. But what did the people perceive when they're reading this? Felt that yes, Jacob indeed was deceived. ఈసావు యొక్క క్యారెక్టర్ ఏంటి? And what was Esau's character? వెనకాల ఒక పూటకు భోజనం కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. Merely for a morsel of food, he was so hungry, he sold his birthright మరి to ఎందుకు Jacob. చెప్పలేదు తండ్రి దగ్గరకు వచ్చి నేను అమ్ముకున్నాను అని? Why is it he did not go and tell his father that he sold his birthright to his brother? మనుషులు నా ముందుకొచ్చి కూడా అలాగే నుంచుంటారు. That's how even people they forge themselves and come and stand in front of me నేను by నమ్మను hiding their అందుకని. sins. That's the reason I don't believe in them. అలాగని నేను కూడా డైరెక్ట్ గా కూడా చెప్పను, At the same time, I don't directly confront them, వాక్యంతోనే మాట్లాడతా. but I speak to them through the word of God. వాక్యంతోనే మాట్లాడతా. I speak only through the word of God. మరి మోసగాడు అన్న యాకోబు ఒక నరుడు అతనితో పోటీ పడుతున్నప్పుడు కూడా దేవుడిగా గుర్తించాడు. ఎందుకు గుర్తించగలిగాడు? మోసగాడు దేవుణ్ణి గుర్తించగలుగుతాడా?
Can a deceiver recognize who God is? గుర్తించగలుగుతాడా? Can he recognize God? గుర్తించలేడే. No, he cannot. కయ్యను గుర్తించాడా? Did Cain able to recognize God? గుర్తించాడా? ఎందుకు కోపం తెచ్చుకున్నావు, ఎందుకు మూతు ముడుచుకున్నావు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా God అని అన్నప్పుడు గుర్తించాడా? When God was asking Cain, why are you angry at me, Cain? And why do you, if you don't do sin, you will lift up your head. Did he recognize God? ఎందుకు గుర్తించలేదు Why he could not recognize God? కదా? ఎందుకంటే తనలో ఉన్న జలసి తనే కరెక్ట్ అని అనుకుంటున్నాడు. Because his jealousies and bitterness, he was thinking he was always right. కాబట్టి దేవుడు చెప్పిన మరుసటి రోజునే ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. The moment God warned him, he killed his brother. ఇప్పుడు చెప్పండి, మనుషులు దేవుడు దేవుడు అని అంటారు, చెప్పుడు మాటలు నమ్మేసేసి బయట వాళ్ళని చంపేస్తారు. ఏ విధంగా క్యారెక్టర్ ని చంపుతున్నారంటే నువ్వు మనిషిని చంపేసావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. People take the name of God, but they believe in gossip at the same time and do this character assassination by murdering the people. Not necessarily with a weapon, but because by slandering their names. ఈ విధంగా ఈసావు దొంగతనంగా వెనకాల చేసిందంతా చేసి ముందుకొచ్చి నా ఆశీర్వాదం తీసేసుకున్నాడు అని అరుస్తాడు. Esau did not tell that he sold his birthright, but instead he was coming and telling, he cheated me and he took away my birthright. అందుకే ప్రపంచం మొత్తం ఆశీర్వాదం ఆశీర్వాదం, నన్ను ఆశీర్వదించండి, నా కోసం ప్రార్థన చేయండి అంటే, నీ కోసం ప్రేయర్ చెయ్యి, నా కొరకు ప్రేయర్ చేయని అంటున్నావు అంటే నువ్వు ఏదో ప్రాబ్లం నుండి బయటికి రమ్మనే కదా చేస్తున్నావు. That's the reason the world is caught up with only one thing: please pray for me and I need blessings and all. Why are you asking for prayer? You're asking for prayer because you're caught up in some issue. Yes. మరి వాక్యం ఏం చెప్తుంది? What does the word say? నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, My people are very, నన్ను ఆరాధించరు, they don't worship me, కానీ వాళ్ళ కాళ్ళకు ఎటువంటి అడ్డు రాకుండా చూసుకుంటారు. but they see to that their leg does not fall against or ఎలా dash against చూసినా the వాళ్ళ stone. కంఫర్టే, But they want only their comfort. ఎలా చూసినా వాళ్ళ హ్యాపీనెస్ ఏ ముఖ్యము Or they are selfish because they want only their happiness. కదా. ప్రేయర్ అన్నది వాళ్ళ హ్యాపీనెస్. Prayer is selfish and it's for their happiness. వాళ్ళు చేసే ప్రేయర్ లో నాకు సంతోషం ఉందా లేదా వాళ్ళకి అనవసరం. But they're just not bothered whether God is happy in the person's prayer or not. నేను సంతోషంగా ఉన్నానా లేదా. People are self-centric. They want only they're happy or not. పాపం చేశాను నేను, కానీ దేవుడు కడగడా, ఎందుకు కడగడు Yes, I sinned, but God should indeed wash me. Why he doesn't want to wash me? అన్నారు కదా ఇశ్రాయేలు జనాంగము. That's what the people of Israel said. ఏంటి, గుడారంలో యాత్రికుడుగా ఉన్నాడు, క్షమించరా, ఎందుకు క్షమించడు అని అడిగారు. Why is the Lord going as a sojourner like a traveler in his tent? Why he doesn't want to save me? Why he's not going to help me? 6 లక్షల మందిని తీసుకొచ్చే ముందు మాత్రం ఆ మాట ఎందుకు రాలేదు మరి? Why is it they were not able to say these words when they were coming out of అగ్ని Egypt? స్తంభం మేఘ స్తంభం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఆ మాట? Why the words did not come when they saw the pillar of fire and the pillar of cloud? మరి అదెందుకు గుర్తుకు రాలేదు? Why they're not able to recollect who నీళ్లు God is? లేకపోతే గొనుగుతారు, సొనుగుతారు, కంప్లైంట్ When చేస్తారు. there is no water, they are very quick in complaining, murmuring, and నీళ్లు falling. తాగేసిన తర్వాత అమ్మయ్య కడుపు నిండిందని అనుకుంటారే కానీ నా దేవుడు నాకు నీళ్ళు ఇచ్చారన్నది The ఆలోచించారు. moment their thirst is quenched or the food is satisfied, they just were very happy. But they don't recognize the way God had helped them and provided them. అలా కాదు, నేను చెప్పుకుంటాను అనొచ్చు కొంతమంది. Or some people say, no, it's not like that. I will tell it to some ఎలా people. చెప్పుకుంటావు? How do they go and నేను tell? ప్రేయర్ చేశాను, దేవుడు నాకు నీళ్ళు ఇచ్చారు. They immediately say, I prayed and God gave me the water from the నేను rock. ప్రేయర్ చేశాను అక్కర్లా, దేవుడు నాకు నీళ్ళు ఇచ్చారు. You don't have to mention that I prayed. You should only say God provided. ఎలా చూసినా నిన్నే హైలైట్ చేసుకుంటున్నావు. Wherever it is, you want you to be ఇప్పుడు highlighted. నేను క్వశ్చన్ వేస్తున్నా, Now I'm asking this నువ్వు question. ఎప్పుడు దేవుణ్ణి హైలైట్ చేసావు? నువ్వు దేవుని హైలైట్ చేసుకున్నావా, మనిషిని హైలైట్ చేసుకున్నావా? Have you glorified God, magnified God, or have you been magnifying and నా glorifying yourself? ఇంటెన్షన్ అలా లేదు. And you'll say, no, that's not my intention. నువ్వు అలాగన్నప్పుడు పేతురు లెగిచి యూదుల్ని చూసినప్పుడు, అయ్యో వీళ్ళు మళ్ళీ ఏమంటారో, వీళ్ళందరితో కూర్చుని భోజనం చేస్తున్నానని మామూలుగా నుంచుని వెళ్ళిపోయాడు. ఇంటెన్షన్ లేదు, పాపం చేయలేదు, అబద్ధం చెప్పలేదు, ఏం చేయలేదు. If you see Galatians chapter 2, Peter just simply got up from his seat and seeing the Jews coming so that they will not get offended or say something. పేతురులో అబద్ధం లేదు, There is no falsehood or hypocrisy in హిపోక్రసీ Peter. లేదు, There is no hypocrisy in him. వేషధారణ లేదు, There is no falsehood in him. అబద్ధం లేదు, No pretension, no lies. ఎటువంటి చెడు ఇంటెన్షన్ కూడా లేదు. There is no wrong intention at all. కూర్చున్నవాడు లెగిసి వెళ్ళిపోయాడు. He simply sat down and he got up from his seat slowly on seeing the Jews coming towards him. ఇది చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. And because of Peter, other Jews also were caught up, including Barnabas, with the same hypocrisy. బెత్షెబా విషయంలో దావీదు చేసిన దానికి, అతను పడిన నిజమైన పశ్చాత్తాపానికి ఫర్గివ్నెస్ వెంటనే దొరికేసిన అతనికి. Indeed,
David got the forgiveness of his sins for what he did towards Bathsheba. ఆ పాప క్షమాపణలో అతను దొరికేసింది వెంటనే. Yes, he immediately got the forgiveness of the sin. అందుకే ప్రవక్త అన్నాడు నీ పాపము పరిహరించబడిందని చెప్పేశాడు కూడా That's వెంటనే. the reason Nathan told that yes, your sins have been forgiven. కానీ But నువ్వు చేసిన పని వలన నీ ప్రవర్తన వలన దేవుని శత్రువులకి దేవుని నామానం దూషణ పాలవడానికి కారకుడు అయ్యావు కాబట్టి ఆ శిక్ష నీకు పడవాలి. But Nathan was telling to David, but listen, David, your sins have been forgiven, but because of your very act, the enemies of God, the names of the Lord was blasphemed because of you, and for which you have to face the consequences of your sinful nature. అది ఆ కాలంలోనా? Do you think God is limiting this ఓకే, particular thing నువ్వు only ఆ during time? కాలమే అనుకో. Okay, if you want to restrict to that period of time, ఏ కాలమైనా అటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళందరికీ 3 రోజుల 3 నెలల 3 సంవత్సరాల to whichever period of time you belong to, it's only 3 things: 3 days, 3 months, or 3 years. కదా. ఇలాంటివి నేర్పించకుండా దేవుడు ప్రేమ అయి ఉన్నారు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అని చెప్తున్నావు. 3 దినాలు గడుస్తున్నాయి, 3 సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి, కొంతమందికి 7 సంవత్సరాలు కూడా వెళ్తుంది. And some మరి people, that's the ఎందుకు reason. వెళ్తుంది? బయటకు రావాలి కదా, ఎందుకు రావట్లా? That's the reason some people are compromised, saying that God is forgiving, God is able, He'll love me and all. But that's the reason they're not able to recognize whether it is 3 days or 3 months or 3 years. In fact, some people go carrying the 7 years of punishment in their life. Why is it you're still stuck up in your problems? కదా. దేవుడి నామానికి దూషణకి నువ్వు కారణం అవుతున్నావా లేదా చూసుకో. You need to check whether because of you, the name of the Lord is blasphemed among the Check Gentiles or చేసుకో. not. You need to check. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? How many years have taken place since you come to the fold of Christ? నీ ఇంట్లో ఉన్న సమస్య ఎన్ని సంవత్సరాలు పోషింపబడుతుంది? And how many years is your problem getting fed or మరి getting దేవుడి fed? దగ్గరకు వచ్చాక కూడా నీ సమస్య ఎందుకు మారలా? Then after coming to God also, why is it your problems did not change? ఎందుకు నీ బ్రతుకు మారలా? Why did your life not మరి change? in చాలా Christ? మందికి మారింది ఇక్కడ Because many people's life have changed in Christ. కదా. నీ ప్రాబ్లం పట్టుకుని ఒక్కొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తావు, You keep your problems, you share your problems to each and every prophet. అక్కడ నుండి ఇంకొకరి దగ్గరికి వెళ్తావు, Then you go to another person. అన్ని చోట్ల తిరుగుతావు, You keep going around. భూ దిగంతాలంతా తిరిగేస్తావు. You go around the entire world to and fro sharing your problems. ఫస్ట్ నీ చుట్టూ నువ్వు తిరుగు. First, you turn around yourself. నీ చుట్టూ నువ్వు తిరుగు అని అంటే నీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందా అన్నది ఫస్ట్ నువ్వు అండర్స్టాండ్ చేసుకో, నువ్వు First- రికగ్నైజ్ చెయ్యి. First, recognize the problem that you are going through, what problems you are facing in the family, నీ and because of you. ప్రాబ్లం నువ్వు అక్నాలెడ్జ్ చేస్తేనే, నువ్వు నీ ప్రాబ్లం నువ్వు అక్నాలెడ్జ్ చేస్తేనే నువ్వు దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయగలుగుతావు. You can acknowledge God only when you acknowledge your problems, when you reason and find out the roots of the అందుకే problem. చెప్పా, నువ్వు గ్రహించాలి, మీరు గ్రహించాలి ఫస్ట్. ఏమని? నీ అండర్స్టాండింగ్ లో ఉన్నావా, దేవుడి యొక్క వాక్య ప్రకారము నువ్వు కనెక్ట్ చేసుకుంటున్నావా? You need to understand this. Are you there according to God's way of understanding, or you're connected with your own thoughts? నీ అండర్స్టాండింగ్ ఏంటి? What is your understanding? ఇస్సాకు అనుకున్నాడు చూడు, ఆ అండర్స్టాండింగ్. ఎందుకంటే నీ కంటి ముందు జరిగింది కాబట్టి. Your understanding is like of Isaac, the way he misunderstood Jacob. అదే దేవుడు అండర్స్టాండింగ్ ఏంటి? But what is the understanding of God? చదువుతావు నువ్వు, You will read. అక్కడ ఏం జరిగిందని చదువుతావు. You will read the passage and understand what was done అలాగే of them. చెప్పుడు మాట విన్నప్పుడు కూడా ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి. Even when somebody is sharing gossip, you need to understand whether it is true or not. నమ్మేసేయడం కాదు, Not just believing. నమ్మేసేసి నువ్వు చుక్కల ముగ్గులు కలపకూడదు Not that you should put on the dots so that people write their own drawings. కదా. అలాగ చేయడం వల్లనే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ని నువ్వు స్క్రిప్ట్ రాసేస్తున్నావు. You are preparing a script about a person which is not true because it is your own thoughts. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండదు, They may not have that intention. నువ్వే స్క్రిప్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. You have written the script for them. మరి అదంతా కూడా పాపానికే దారి తీస్తుంది And that leads you to a sinful nature. కదా. ఎందుకంటే నీకు ఆ అధికారం లేదు మిగతా వారి గురించి చెప్పే అధికారం. You don't have any right to point at anybody. నువ్వు అన్ని విషయాల్లో సరిగ్గా ఉండాలి. You need to be right in all your ways. కానీ ఏసావు ఎంత చక్కగా చెప్పేశావు. But look at the way Esau told. ఏమని చెప్పాడు? What did he say? నా జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు, నాకు తెలియకుండా వచ్చేసాడు, నా వేషంలో వచ్చేసి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. మోసగాడు, అవును మోసగాడు వచ్చేసి. Esau was simply blaming and telling this person is a supplanter, is a deceiver. He came and took my birthright. He took away the blessings also that was due to నీ me. దగ్గరకు వస్తాడు, And he'll come to you. ఏమంటారు? What will he say? వాడు నన్ను మోసం చేశాడు, He'll say, he cheated me. మా నాన్న కళ్ళు కనిపించదని మోసం He చేసేసాడు, cheated me because my dad was going grim in his నా eyes. వేషం వేసుకున్న ఆశీర్వాదం తీసేసుకున్నాడు. He put on my apron, he put on a dress like me, and he went వెంటనే and cheated me. ఏమవుతుంది? What will happen to you?
అవునా? And you will immediately say, చాలా really? మంచోడు అనుకున్నానే. Oh, I thought Jacob was a nice అమ్మో, person. రోజు నాతో మాట్లాడుతున్నాడమ్మా ఫోన్ లో, రేపు నుంచి నేను మాట్లాడను బాబు, నేను ఫోన్ తీయను. Then you will say, oh, this guy is speaking to me every day. Oh, I'll take heed. I will not give a call to this కానీ person. బిహైండ్ ద స్క్రీన్ ఏం But జరిగింది? what exactly happened behind the తిండి scene? కోసం అమ్మేసుకున్నాడు. You sold yourself because of a morsel of food. నువ్వు ఈ విధంగా నమ్మడం వలన వాళ్ళు చేసిన పాపంలో అందరూ పాలభాగస్తులు And అవుతారు. since you- ఎవరు నమ్ముతారో వాళ్ళు పాలభాగస్తులు. All the people who believe in wrong news or false news or gossip become a partaker of the same. కానీ యాకోబు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడుతున్నాడు. But wherever Jacob went, he was getting blessed. వాళ్ళెవరు యాకోబు అంటే మోసగాడని వాళ్ళెవరు అనడానికి? నేను చెప్తున్నా, ఏ కపటము లేని ఇజ్రాయేలీయుడు నువ్వు. The Lord God is telling, who are they to tell you that you are a deceiver, you are a supplanter? నువ్వు But I am telling, మనిషితోనూ దేవుడితోనూ గెలిచిన వాడవు నువ్వు. but God is telling, you are renamed as Israel, a person without any guile, and you fought with man, and not only with man, you fought with God, and you overcame. ఎంత బాగుంటుందో తెలుసా? See how good it is when you learn a testimony మనిషితో from God. పోరాటం అంటే ఏంటి? What is it like fighting with దేవుడితో God? నువ్వు పోరాడాలి. You have to fight against God and ఏ విధంగా prevail. పోరాడాలి? You have to wrestle with Him. నీ సిట్యుయేషన్ దగ్గరకు వచ్చినప్పుడు న్యాయంగా నిలబడాలి, When situations come which is not favorable, stand firm with నీతిగా justice, నిలబడాలి. with righteousness and justice. ఊసరి వెళ్ళిలాగా రంగులు మార్చొద్దు. Don't become like a chameleon seeing the situation. సిట్యుయేషన్ బట్టి మార్చొద్దు. Don't change based on the situation. ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ కూడా నువ్వు పోరాడే అంత శక్తి నీకు ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటారు. నీ పక్షంగా ఉండి నీకు ఏం కావాలో అదే జరుగుద్ది. మిగతా వాళ్ళు ఏం అనుకున్నా కూడా నువ్వు కోరుకున్నదే జరుగుద్ది. You will get all the desires of your heart because you are fulfilling all the requirements of God, and not only by wrestling with man, wrestling with God. You will overcome and you'll be blessed wherever you go. ఇది నేను రిలీజ్ చేస్తున్నా. I am releasing this to you. రిలీజ్ చేస్తున్నాను నేను. I'm releasing this to you. నేను చెప్పిన ఆ వాక్యాన్ని గ్రాస్పింగ్ చేసుకొని మీరు రిసీవ్ చేసుకొని దాని ప్రకారం వెళ్తున్నప్పుడు నేనే అని కెన్ లవ్. If you're understanding the words that I'm speaking to you, you're able to grasp and adapt it in your life. I'm releasing these blessings to you. ఇక్కడికి వచ్చింది మీకు నేర్పించింది ప్రతిదీ నేను చెప్తున్నాను. నువ్వు ఏది అనుకుంటావో అది తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే నువ్వు అనుకునేది కూడా నాకేం కావాలో అదే నువ్వు అనుకుంటావు Whatever you అని వాక్యం ask, చెప్తుంది. whatever you ask and think that desires will be fulfilled to you. The reason is because whatever you're asking that which God wanted to give you, not what you want. కష్టపడక You don't have to strain. You don't have to struggle. కష్టమైనా కూడా విన్న దాన్ని పట్టుకుని నడు. Even if there is difficulties in your life, you're finding it very not comfortable, listen to the word of God, believe it, and walk accordingly. కదా, ఎంత మిమ్మల్ని ఇష్టపడుతున్నానా అన్నది బయట మనుషులు చెప్పే విధంగా నేను చెప్పను. మనిషినైతే చెప్తా. I'm not impressing like how people impress you, but I'm telling you wholeheartedly how much I love you. చెప్పి నువ్వు ఉంటే ఉండు, లేకపోతే లేదు అని చెప్పి మీకు నేర్పించి పంపలేదు ఎప్పుడు. I'm not telling. మీరు ఆ వాటి నుండి బయటకు రావాలి. మీరు అప్పుడు దేవుని యొక్క మహిమని చూడాలి. ఆ మహిమని ప్రపంచంలో ప్రతి వాళ్ళు నీలో చూడాలి. I'm not just telling if you want to be here, be, otherwise get lost. No, not like the people say. No, I'm telling you that you have to see the revelation of God through your life. And when you change, God and people will see the revelations and the light through you. కదా, మరి యాకోబు ఎలా పోరాడుంటాడు? How do you think Jacob would have wrestled with ఒక God? మనిషి అతనితో పోరాడుతున్నప్పుడు యాకోబుకున్న బలం మీకు తెలుసా? అది Do you know the strength of Jacob? యాక్చువల్ గా యాకోబు దేవుడినే ఓడిస్తున్నాడు అక్కడ. Now, actually, Jacob was wrestling and he was fighting and he was winning over మనిషి God. రూపంలో వచ్చిన అతన్ని ఇతనే గెలుస్తున్నాడు. Jacob was overcoming with strength over God. లిఖించుతో నెక్స్ట్ పాయింట్ కూడా చదవండి. వర్స్ 25 25వ వచనం. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడవలసిన అది అర్థమైందా? కొట్టెను అంటే ఏమీ లేదు, తొడ దగ్గరున్న నరాన్ని పట్టుకున్నారు అంతే. The Lord touched the socket of his thigh, means God touched a nerve in the అంతే, thigh. ఇంకేమి చేయలేకపోయాడు. And Jacob could not do anything. అంటే
అతనిలో పూర్తిగా దేవుడి మీద ఆధారపడే స్వభావము దేవుణ్ణి గెలిచేటట్టు చేసిన బెవకష. Jacob's attitude was so good that he was able to overcome God by wrestling. ఇలా ఉండాలి. This is how you ought to ఈ be. లోకాన్ని జయించడం కాదు, It's not like winning over the world. గొడవలు పెట్టుకోవడం కాదు, It's not like fighting with నేను people. అలా అనుకోలేదు కాదు, It's not like I did not ఈ think like this. విధంగా గెలు Fight like this and win. కదా. అతని లోపల ఒక మోసం లేదు, ఒక వ్యభిచారం లేదు, ఏమీ లేదు. There is no deceit, there is no cheating, there is not lies, no falsehood. అతనిలో దేవుడికి ఏది ఇష్టమో ఆ మంచితనం అతనిలో ఉంది. Whatever God requires to have in a person, Jacob had all the మరి qualities. అతనిలో ఉన్న మంచితనము దేవుడే కదా. Now God is still there in the goodness of Jacob. కదా. మరి ఆ మంచితనం గురించి నువ్వు ఇక్కడ విని బయటికి వెళ్ళిన తర్వాత నీకు కోపం వచ్చేసేసి మళ్ళీ ఇరిటేషన్ వచ్చేసేసి నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని ఎక్కించుకోకూడదు, వీళ్ళని ఎక్కించుకోకూడదు, నీ సొంత ఆలోచన ఎందుకు వచ్చింది మరి? Now where did you come across with your own thoughts after hearing the good things coming from the sermon? Why is it you're going with your own thoughts and ideologies? కదా. ఎక్కడి నుంచి వచ్చేసింది నీ సొంత ఆలోచన? What మరి is the source of your thoughts? నువ్వు రియలైజ్ అవుతున్నావా నా సొంత ఆలోచనతో చెప్పేస్తున్నానని? Did you realize that you're speaking out of your own thoughts and opinions? నువ్వు రియలైజ్ అవ్వకపోతే ఈసావే. If you're not realizing, you're like Esau. ఈసావులాగే నీ హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ప్రవర్తిస్తున్నావు It's నువ్వు. like Esau, you're having something in your heart and you're behaving in a different way. కదా. నెక్స్ట్ వర్స్ చదవండి. వర్స్ 26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అది మీకు ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తా. I'll give you another bumper offer. ఏ మనిషి అయితే ఆ చక్రం ముందు పెట్టుకుని నా ప్రాబ్లమ్స్, నాకు వచ్చిన సమస్యలు నా నోరు వలన, నా ఆలోచన వలన, ఇది నేను తెచ్చుకున్నాను కాబట్టి నేను ఇలాగ తెచ్చుకున్నా. ఓకే, సమస్య అనేది ఎక్కడో ఒక్కడి స్టార్ట్ అవుద్దండి, కానీ వాక్యం ఉన్న వాళ్ళు వెంటనే దాన్ని క్లియర్ చేసుకుని సమాధాన పడిపోవాలి. Any person coming and standing in front of the circle and says, I have brought this problem upon myself. See, the problem that you face may be very small, but if you're able to identify, you can easily tear it down. అది భార్య భర్త అయినా సరే ఉండని, ఇంట్లో ఉన్న ఏ ప్రాబ్లం అయినా It ఉండని, can be any disputes, even if it is the husband, wife, or any problem. అక్కడ సాల్వ్ చేసుకోవాలి. And that person who's in the Lord will solve అంతే, it ఇంకా నీకు immediately. ప్రాబ్లం రాదు. Then the problem will not come. నువ్వు వెళ్తున్నావు, సమాధాన పడిపోతున్నావు, అది మనస్ఫూర్తిగా సమాధాన పడుతున్నావు అని అంటే నువ్వు దేవుణ్ణి జయించావని అర్థం. You have to go wholeheartedly, willingly, and then go and reconcile and offer peace. Then this means you are overcoming God. మీకు అనవసరం వాళ్ళు మరలా తిరుగుబాటు చేస్తారని, నీకు అనవసరం, అవి నేను It చూసుకుంటాను. doesn't matter if the other person is stubborn and rebellious towards you. I'll take care of those people. హృదయపూర్వకంగా నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు వెళ్ళి అక్కడ సమాధాన పడుతున్నావు అంటే నువ్వు దేవుడితో పోరాడుతున్నావు. If you go wholeheartedly, willingly, and go and confess and fight and tell with God, that means you're wrestling with God and you're కదా? overcoming. It's a good మరి sign. యాకోబు ఎలాగ కాలు పట్టుకున్నాడు, నన్ను ఆశీర్వదిస్తా కానీ నేను వదలను. Jacob was adamant and says, unless you bless me, I'm not going to let you go. అక్కడ అతని మీద ఏం చెప్పలేము కదా. No, we do not know what's going to happen. నువ్వు ఆ తప్పు చేసావు, ఈ పాపం చేసావు, నువ్వు తెలుసో తెలియక అవి చెప్పే అవకాశాలు అతను నాకు ఇవ్వలేదు. అదే వాక్యం చెప్తుంది. Jacob did not give a chance for God to find out the mistakes of Jacob, because he's hold the legs of God, and he said, unless you bless me, I will not let you go. ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలా. No, he did not give a chance to God to be pointing his mistakes. క్వశ్చన్ వేసుకొని నేను ఎంతమందికి అవకాశం ఇచ్చుంటాను. Now you ask this question, how many people have you given an occasion to find fault at you? ఒక మనిషి వచ్చి సపరేట్ గా వచ్చి నీ గురించి ఒక కంప్లైంట్ ఇస్తున్నారు అని అంటే దానికి అర్థం ఏంటి? If a man is coming and complaining against you, what does it mean? దానికి అర్థం ఏంటి? What does it mean? కదా. అంటే నీలో ఒక లోపం అక్కడ కనిపించింది. That means there was one mistake or fault in you, నిన్ను నువ్వు బయట పెట్టేసుకున్నావు. and you have exposed yourself by your నీలో behavior. వాక్యం లేకపోతేనే నిన్ను నువ్వు బయట పెట్టేసుకుంటావు, నీ క్యారెక్టర్ ని బయట పెట్టేస్తావు, If the word is not there inside you, you will expose your character, and నీ other person will స్వభావాన్ని complain. బయట పెట్టేస్తావు You will expose your character to others. కదా. ఆ టైంలో నేను అలా అనుకోలేదు అని అంటే యు ఆర్ ఫెయిల్డ్. But on that occasion also, if you say, no, I didn't mean like that, why people are misunderstanding me like that, means it's ఎందుకంటే gone. ఇక్కడ యాకోబు అవకాశం లేదు Because Jacob did not give a chance like that. కదా. ఇక్కడ ఏమన్నాడు, నన్ను పోనిమ్మన అతడు నీవు అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీయను. When God said, let me go, for the dawn is breaking, but he said, I will not let you go unless you bless me. కానీ అక్కడ నెక్స్ట్ వర్స్ చూడండి, Verse 27. 27. ఆయన నీ పేరేమని అడుగగా అది అతడు తెలీదా, పేరేంటో తెలీదా? Doesn't God know what is the name? So he asks, what's your name still? తెలీదా? కానీ
నార్మల్ మనుషులు ఏం ఆలోచిస్తారు? దేవుడు కదా, తెలియాలి కదా, Normal people, what they think, if it's God means you should have known. Why is God asking the తెలియాలి name? కదా మరి. God should know, isn't it? Why మరి is he నేనేం asking? చేశాను తెలియాలి కదా. Whatever I did, God should know, isn't it? Why is he asking what I did? అందుకే అతను గెలిచాడు. That's the reason he overcame. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి చూస్తున్నప్పుడు దేవుడికి అన్నీ తెలుసు అన్న ఆలోచన ఎప్పుడు నీలో ఉన్న వాక్యము నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటది The word that is inside you will remind you of every aspect of the word. కదా. అప్పుడు ఏమన్నారు? The what- 28th verse. What does the Lord say? వర్స్ 28 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. Your name shall no longer be Jacob, but Israel, but you have striven with God and with man and have prevailed. ఒక్కసారి మీరు హోషేయ 12th chapter 3 to 5 verses చూడండి. హోషేయ 12వ అధ్యాయం 3 నుంచి 5 వచనములు. జాగ్రత్తగా చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము అని ఇక్కడ ప్రవక్త గుర్తు చేశాడు. Here the prophet is reminding. కాబట్టి 6th verse ఇప్పుడు 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగబలెను. జాగ్రత్తగా వినండి. I hope you're paying attention while reading this. ఇందులో చెప్పిన పాయింట్స్ అన్ని యాకోబులో ఉన్నాయి. All these points are there in Jacob. కదా. అంటే కడుపులో ఉన్న బిడ్డ అప్పుడు నుండే కూడా దేవుడికి ఇష్టంగా జీవించడం మొదలు పెట్టాడు. అలాగే నీ బిడ్డ కూడా కడుపులో ఉన్నప్పుడే ఇష్టంగానే జీవిస్తారు, కానీ బయటకు వచ్చాక మీ సొంత ఆలోచనతో వాడికి నేర్పిస్తారు. Jacob, while he was in the mother's womb, also was doing well. Likewise, your child also, when it's in the mother's womb, it's good. But the moment it comes out, it starts adapting to your character. నెక్స్ట్, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ యందు నమ్మికముంచుము. అది ఇది యాకోబులో ఉంది. This is found in Jacob. కాబట్టి నువ్వు ఇది తెలుసుకున్నావు కదా, యాకోబు గురించి తెలుసుకున్నావు కదా. Now that you know about Jacob, మరి యాకోబు దేవుడితో గెలవడానికి కారణాలు ఏంటి? what is the reason that Jacob was able to prevail with God? కారణాలు ఏంటంటే కనికరము న్యాయమును అనుసరించుతున్నాడు అతను. Because he loves to have mercy and was doing good. ఎడతెగక, తామిదిలి, ఆల్వేస్, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచము. He was observing kindness and justice at all time, and he was waiting continually for God. కానీ మనుషులు, నాకు తెలుసు, నాకు అలా తెలిసిపోతాయి నేను. And people say, I know everything. It leads me come to my నాకు knowledge. ఎప్పుడో తెలుసు, నేను ఎప్పుడో అనుకున్నాను, నీకు చెప్పాను కదా. And people say, I know long ago. I told you also that's going to happen. నేను చెప్పానా లేదా నీకు? Did I tell you or not? That's what they say. అంటే నీ మీద ఉన్న నమ్మకం దేవుడి మీద లేదు. You have trust in you, but you don't have trust in God. నేను చెప్తే నమ్మవా నువ్వు? You will not believe even if I tell. అమ్మ చెప్తే నమ్మవా? People say, even if mother tells you, you will not నాన్న believe. చెప్తుండే నమ్మవా నువ్వు? I am your mother, I am your father, you will not believe in what I am telling. ఎవరైతే నింద వేస్తున్నారో వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. Who is blaming and finding fault? Ask this question: do you have నా peace in your life? జీవితంలో సంతోషం ఉందా? Is there peace in my life or not? నా కుటుంబంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఉందా? Is there a financial breakthrough in my house or నేను not? అప్పుల నుండి బయటకు వచ్చానా? Did I come out of my loans or ఇంకా not? నాలో బలహీనతలు ఉందా? Are there still weaknesses in me? అన్నిటికీ అసలు నువ్వే చెప్పుకుంటావు. And you will start telling yes for everything. ఎందుకంటే నింద వేయడం చాలా ఈజీ. It is easy to నేను blame నమ్మను, others. ఏంటి అలా నీకు చాలా ఈజీ. It's very easy for you to say, I don't believe, or whatever they're talking about. అలాగే నీ ఇంట్లో ఉన్నది బయటకు వెళ్ళడం చాలా కష్టం. And likewise, it is difficult for the problems of the spirit to go away from your house and from your life. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న మార్గం ఎట్లాంటిది. అందుకే వాక్యం ఈ రోజు ఏంటి? ఉపదేశం, నిర్ణయం. Because that's the kind of decision that you did. Today's sermon is what? నీ Your డిసిషన్ ఏంటి? decision. మాట్లాడాలి. Your decision is you should talk. చెప్పుడు మాటలు నమ్మేయాలి. You have to believe in gossip. నీ లాజికల్ మైండ్ తో మాట్లాడేస్తున్నావే కానీ
దేవుడు నీతో పోరాడటానికి నీ ఇంటికి వచ్చారు. ఏ విధంగా నీ తమ్ముడు లోపల ఉండి రావచ్చు, నీ భార్య లోపలికి ఉండి రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఆ మంచిని రిసీవ్ చేసుకుంటున్నావా, దాన్ని నువ్వు ఆపుతున్నావా? God can come and speak to you through any source, to husband, wife, your brother who's younger to you, your sister, anybody. But are you stopping that prevailing or the fighting ఒకరు part, or are you వాక్యం just పట్టుకుని overcoming? నీ దగ్గరకు వచ్చి మంచి నేర్పిస్తున్నప్పుడు ప్రతిదీ నీ లాజికల్ మైండ్ ఉపయోగించుకుంటున్నావు అని అంటే దానికి అర్థము లెఫ్ట్ సైడ్ ఏసావు గుంపులోకి వెళ్ళడానికి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. If you're rejecting the counsel or the word of God that is coming to you, and if you're very casual, you have decided to go to the group of Esau by going to the left hand side of the batch. Or left యాకోబు step. గురించి ప్రతి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. People are talking about Jacob very well. యాకోబు గురించి ప్రతి వాళ్ళు, మనుష్య కుమారుడు కూడా చెప్పుకుంటూ వెళ్ళాడు Even the Son of Man was talking about the name of కదా. Jacob. అలాగే దేవుడు నీ మంచితనం గురించి చెప్తారు, God also will talk about your good things. అలాగే నీ చెడు గురించి కూడా చెప్తారు God will tell about your wrong things also. కదా. ఎందుకంటే యెహోవా అని సైన్యములకు అధిపతియకు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. That's his name. He is called as even the Lord God of hosts. ఆయన పేరుని జ్ఞాపకము చేసుకొని ఆ జ్ఞాపకార్థ నామాన్ని తెచ్చుకోవాలి. ప్రైజ్ లార్డ్ కాదు. You should remember his name, and God should also remember your name. Not just merely telling praise the Lord, hallelujah, how are you, brother? These are all కదా? jargons. కాబట్టి ముఖ్యంగా లస్సు లలికేత్, నువ్వు తిరిగి రావాలి. Above all, you must return to God. ఎలా రాగలుగుతావు? How can you come? కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక దేవుని యందు నమ్మికించుము. You have to observe kindness and justice and wait for the Lord God continually. ఇలా ప్రేయర్ చేస్తాము, వెనక్కి వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోయి అసలు నువ్వు ఎవరివా అన్నది మర్చిపోయి కూడా ప్రవర్తిస్తావు You're forgetting who you are, and you're totally forgetting what they're doing. కదా. 7th verse చూడండి ఇప్పుడు. 7వ వచనం verse 7. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై ఉమ్, అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. ఉమ్. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. అది మనుషులు కావాలని ఇంటెన్షన్ తో, ఉద్దేశంతో బాధ పెడతారు. People intentionally want to cause grief or hurt to someone. కావాలని. Wantedly they do that. అందుకని దానికి మంచి టైటిల్ ఏంటి తెలుసా? ఇలా చెప్తే వాళ్ళకి అర్థమవుద్ది. And they have a very good title. They say, if I tell like this only, they will understand. ఏం పేర్లు పెడతారండి. Wow, you're very good and లోపల framing it. ఉన్నది మాత్రం దురుద్దేశం. But all the intention inside you is evil. కావాలని మాట్లాడాలని, కావాలని బాధ పెట్టాలని, కావాలని అన్ని చేసేసేసి నాకు అట్లాగే ఏమీ లేదు, నీ మంచి కోసమే నేను చెప్తున్నాను, అలా మాట్లాడితేనే నీకు అర్థమవుతుంది. Intentionally you do, wantedly you do, and then say, yeah, I didn't mean that. That was not my intention. Immediately you want to say something. అంటే అటువంటి కోరిక ఉంది కాబట్టి అది నీ నిర్ణయం అయిపోయింది. You have that kind of desire. That's what has become your decision. మరలా వాళ్ళు ఎలా ఉంటారు? How would they be? 8th verse. 8వ verse 8. వచనం. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జము జీతములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపములు నాలో ఉన్నట్టు ఎవరను కనపరచలేరని ఎఫ్రాయిము అనుకున్నాడు. చేసిందంతా అబద్ధము, మోసము, దొంగ త్రాసు అన్ని చేసుకుంటూ డబ్బు సంపాదించి నేను మంచిగా ఉంటేనే కదా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు. వాక్యం బాగుంది, బాల వాక్యం, అది దేవుడి వాక్యం కాదు. He found wealth in doing wrong things, wrong labors, wrong kind of things and all. And then he says, if I do good, well, God will help. కదా. ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండటం జరిగింది. నెక్స్ట్ వర్స్ చూడండి. And this is the kind of attitude that he had. verse 9. అయితే ఐగుప్తు దేశముల నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను, నియామక దినములలో మీరు డేరాలలో కాపురం ఉన్నట్లు నేను ఇకను మిమ్మను డేరాలలో నివసింపజేతును. అలాగే ఉంచుతా. నువ్వు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇలా ఉన్నా, నేనే తప్పు చేయలేదు అనుకున్నావు, కానీ నిన్ను మాత్రం డేరాలోనే ఉంచుతా. దేవుడు చెప్పారంటే ఆ స్థాయి దిగిపోతుంది. You are thinking that no fault is there in you, but that's the reason God will make you live in the tents again, because you did not accept your mistakes. నిన్ను ఏ విధంగా బయటికి తీసుకొచ్చాను నేను? How did I bring you out of అదే the land of దేవుడు Egypt? చెప్తున్నారు. The Lord God is telling. పక్షమున మాట్లాడుతున్నా. And I'm speaking on behalf of God. ఏమన్నారు? ఐగుప్తు నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడును. But I have been the Lord your God since the day that you came out of Egypt. కాబట్టి ఎప్పుడు నుండి తీసుకొచ్చినానో
అప్పుడు నుండి కూడా నువ్వు డేరాలోనే ఉన్నావు. Since the day when I brought you from the day of Egypt till today, you have been living in your tents. ఈ రోజు అక్కడ నుండి నువ్వు ఒక స్థాయికి నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోయి నాకేమి అవ్వదని అంటున్నావు. దొంగ త్రాసుతోను, దొంగతనంతోను, వేషధారణతో నువ్వు సంపాదించుకుని నాకేమి అవ్వదని అనుకుంటున్నావు. You got wealth in evil ways or spiritual growth in wrong ways and all, and you say you haven't committed any sin at all. There's no fault కాబట్టి in you. మరలా నిన్ను ఆ స్థాయికే తీసుకొచ్చి కూర్చోపెడతా. I will ensure that I will put you into the same place. ఎందుకు తెలుసా? ఆ చక్రం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏ తప్పు చేస్తున్నారా అనేది తెలుసుకుంటావు. రియలైజ్ అవ్వకపోతేనే ఇది దేవుడే ఆయన పలికిన మాట, వాక్యం దాని పని అది చేసుకుపోతుంది. These are the words spoken by God. Unless you go and stand in front of the circle will not remind you. అందుకే లూక్ 13:24 చూడండి ఒకసారి. Luke chapter 13 verse 24. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంతే. ఇరుకు ద్వారము అంటే నువ్వు విన్న వాక్యాన్ని పట్టుకొని ఏ విధంగా లైఫ్ లీడ్ చెయ్యాలి అన్నది మీకు చెప్పేశాను. And striving to enter the narrow gate means I'm telling you how you have to hold on to the word of God and abide in it and walk. నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టే స్థాయిలో ఉండాలి గాని దేవుణ్ణి ముందుకొచ్చినా కూడా చివరి దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారంట కదా అని చెప్పి నీ సొంత ఆలోచనతో చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఎఫ్రాయిం లాగా అయిపోతుంది నీ You లైఫ్. should recognize and remember who God is, but if you are not in the Lord, you will start quoting scriptures. In the last days many false prophets, false Christ will come. అంటే That's what నీకు you will see తప్పులు people. దొరకాలి కదా మరి. Then you need to find your mistakes. అవునా? తప్పులు దొరకాలి కదా. You have to ఇది find your కాదు mistakes. అది కాదు అని చెప్పినప్పుడు నీకు తప్పులు దొరకాలి It is not that means you should find your mistakes, కదా. ఎక్కడైనా ఎలాగైనా సరే అబద్ధంలోనే దొరికిపోవాలి. but you should get caught in lies. That's how you should find the మరి people. ఒక్కసారి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి వాక్యం నీ దగ్గరికి వస్తున్నది చెక్ చేస్తావు. You have to examine, check if the speaker that is speaking to you is false or not. You అలాగే can examine. బోధించే వారి లైఫ్ ను కూడా నువ్వు చెక్ చేసుకో. And you're checking the life of the person who's speaking to you. అంతే. మాట్లాడడానికి ఎంతసేపు అమ్మా Very easy to pass a comment. కదా. చూద్దాం ఆ వాక్యం చూద్దాం. ఎఫిషియన్స్ 6 verse 12 and 18 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-18 వచనంలో. ఎఫెషియన్స్ చాప్టర్ 6 వర్సెస్ 12 and 18. 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వర్స్ 18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అంతే. అంటే నువ్వు దేవుడితో పోరాడటము నీకు తెలిసి ఉండాలి, దెయ్యంతో పోరాడుతున్నది కూడా నీకు తెలిసి ఉండాలి. When you are knowing that, you should also know not that you're fighting with God or wrestling with God. You should also know that you're wrestling with devil and fighting with devil. దేవుడు వాక్యంతోనే నీకు మంచి ఒక్కటే నేర్పించుకుంటూ వెళ్తున్నారు అని అంటే అది నువ్వు రిసీవ్ చేసుకున్నావు అంటే నువ్వు దేవుడితో పోరాడుతున్నావు. When you're hearing the word of God and if you're taking that which is good for your own life, that means you're wrestling with God. ఇది అర్థమైందా మీకు? Did you understand this నువ్వు point? దేవుడితో పోరాడుతున్నావు అని అంటే నువ్వు విన్న వాక్యము రిసీవ్ చేసుకుని దాని ప్రకారం నువ్వు లైఫ్ లీడ్ చేస్తున్నావు అని అంటేనే నువ్వు దేవుడితో పోరాడి గెలుస్తున్నావు. When you're receiving the word of God and desire to live and abide according to the word of God, not forgetting, that means you're wrestling ఇప్పుడు with God. రెండోది ఉంది. And there's another aspect. నువ్వు నీలో ఉన్న దేవుడితో పోరాడే ఆ శక్తిని నాశనం చేయడానికి అనేక మంది నీ దగ్గరకు వస్తారు. And to destroy that part which is good in you or God in your life, many sources, many people will come into your life యోబు to స్నేహితుల్లాగా defile it. వస్తారు They will come like the friends of Job also. కదా. వాళ్ళకి తెలిసిన 4-5 వాక్యాలు పట్టేసుకుని వచ్చేస్తారు. They will know only 4-5 scriptures and they will want to come and మరలా వాళ్ళకి confuse you. వాక్యం తెలియదు. They do not know the word of God. వెళ్ళి అడుక్కుని అప్పు తెచ్చుకుంటారు. They will go beg for the word of God here and there and come and tell. నీ దగ్గరకు వచ్చి మరి అక్కడ ఎందుకు చెప్పారు, ఇలా చెప్పాలి కదా, ఇలా ఎందుకు చెప్పారు, అలా చెప్పారు కదా అని వచ్చి అడుగుతారు. And they come and ask you, why are they saying like this? This is not the way it should be spoken. They will want to అంటే confuse you. యాకోబుతో పోరాడిన నరుడు దేవుడైతే ఇక్కడ వేరే విధంగా పోరాడేవాడు దెయ్యం అన్నమాట. When God came in the human form and wrestled with Jacob, and likewise people coming and wrestling you is the devil to dethrone you. అలాగే హ్యూమన్ ఫామ్ లోనే వస్తారు వాళ్ళు People కూడా. will come, devil will come in the human form to deceive you. కదా. ఎక్కడున్నా నీ బిడ్డలు నేను గుర్తుపట్టరా,
Will your children not recognize you wherever you are? కదా అలాగే ప్రతి బిడ్డ కూడా నువ్వు నమ్మే తండ్రిని నువ్వు గుర్తుపట్టాలి. And likewise, every child also should recognize God the Father. చూడండి జెనసిస్ 32 నెక్స్ట్ వర్స్కి వెళ్ళిపోండి. ఆదికాండము 32వ అధ్యాయము 28th వర్స్. 28వ వచనం. జెనసిస్ 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అది ఇశ్రాయేలు అంటే నువ్వు అక్కడ దేవుడే సాక్ష్యం చెప్పేశారు. And here God himself has testified about Jacob. దావీదు గురించి కూడా చెప్పారు. And it was spoken about David also. ఒక్క ఊరియా విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ దావీదు పాపం చేయలేదు అని. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 29. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. గెలిచాడు చూడు సారా. See, he overcame. అలా గెలవాలి. ఆశీర్వాదం అంటే ఎవరినో పిలిచి నెత్తి మీద చేయి పెట్టేసుకుని మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి కాదు. Blessing is not something somebody coming to your house, laying hands ఈ upon you and విధంగా say blessing. పోరాడి నిన్ను ఆశీర్వదించాలి. You have to overcome your sinful nature by listening to the word of God and adapting. That's how you should overcome. కదా. అప్పుడు ఏమన్నాడు యాకోబు? Verse 30. 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. ఎందుకంటే మనిషిని కూడా దేవుడులాగా అతను చూసి దేవుణ్ణి గ్రహించాడు కాబట్టే నువ్వు మనిషిని చూసి మనిషిలాగా చూస్తున్నావంటే అన్ని నీతో మనిషిలాగే కనబడతాయి. If you see man as a man, but though Lord is living inside that person, if you see him as a person, you will see only as a man. నువ్వు దేవుడిలాగా చూస్తేనే నువ్వు పోరాడుతున్నావా ఆశీర్వాదం లాక్కుంటున్నావా అన్నది నీకు తెలుస్తుంది. But if you see from that is God and not man living in that body, then you will start getting the blessing that comes from God. అంతే. నువ్వు మనిషిని చూసినట్టు చూస్తున్నావు కాబట్టే నీకు ఆశీర్వాదం దక్కట్లేదు. You are seeing only from a human perspective that it is a person who's speaking to you. That's the reason you are not blessed. కదా. ఎందుకంటే నీ లోపల ఏమైందంటే చీకటి అంధకార శక్తులతో నువ్వు కలిసిపోయావు కాబట్టి ఒక నువ్వు దేవుని చూడలేకపోయావు, దేవుని గ్రహించలేకపోయావు. నీ సొంత ఆలోచన, నీకు వాక్యం లేదు కానీ సొంత ఆలోచన వచ్చేస్తుంది. వాక్యం లేదు పాయింట్అవుట్ చేయడం వచ్చేస్తుంది. వాక్యం లేదు వాళ్ళ మీద నిందలు వేయడం వచ్చేస్తుంది. వాక్యం లేదు దేవుడు కాదు అని చెప్పడానికి వచ్చేస్తుంది. You have joined hands with the evil forces of darkness. That is the reason you are speaking like that. You don't have the word of God, but you're good in pointing at the mistakes of the other person. Okay. You don't have the word of God, but you're very quick in blaming them and saying this is not God. నమ్మిన వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు, నమ్మకుండా సందేహం ఉన్న వాళ్ళు సందేహంలోనే ఎందుకు మిగిలిపోయారు అంటే నాకు నీ మీద వ్యాజ్యం ఉంది. Then God has got a contention against you because the people who believed and adapting, they are getting blessed, and the people who are not believing, indeed they are not getting blessed. ఎవరికి అర్హత ఉందో వాళ్ళు పొందుకుంటారు. Whoever is eligible, only those people will receive. కదా. నువ్వు క్వశ్చన్ వేసేసినంత మాత్రాన జ్ఞానులు అయిపోరు. Just because you question doesn't make you a wise person. నేను చెప్పాను కదా, నువ్వు ఎన్నైనా నేను కామ్గానే ఉంటా. You ask any question, I'll remain silent. నేను కామ్గానే ఉంటా. I'll remain silent. ఎందుకంటే నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. Because you have already taken a decision. కొంతమంది క్వశ్చన్స్ వేస్తారు. Some people are very good in asking questions. ఆన్సర్ only. వద్దు. They don't want the answer. క్వశ్చన్ మాత్రమే అడుగుతారు. They only ask questions. దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత దాన్ని అలా చెత్తపుట్టలో పడేస్తారు. And the moment they get the answer, they don't రెండో take it క్వశ్చన్ ముందు seriously and పెడతారు. they put it in the trash. ఆన్సర్ వస్తది. They ask another question అప్పుడు నువ్వు ఎందుకు అడుగుతావు? and then an answer will come. But why are you just asking questions? ఎందుకు నువ్వు ప్రశ్నలు వేస్తావు? Why are you asking నువ్వు questions? వేసే క్వశ్చన్ నీకు సమాధానం కావాలని అడగాలి కానీ పాయింట్ అవుట్ చేయడానికి వెళ్ళి అడిగావనుకో నువ్వు చెత్తబుట్టలో పాడేసిన ఆ జవాబులే నీ మీద తీర్పు తీరుస్తాయి. You're only good in asking questions. When the answers are coming, you're not interested in listening to the answers and you're putting it in the trash. That's the reason your life also will become like that. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి గెలవట్లేదు. Because you are not prevailing and wrestling దేవుడితో with God. తిరుగుబాటు చేస్తున్నావు అనేది జ్ఞాపకం ఉండాలి. And you should remember that you are turning against God. You're rebelling మీద against God. ఒక్క చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాను నేను. I've been telling this on many occasions. కదా. నేర్చుకుంటున్నారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. You're learning and you're failing. దేవుడి దృష్టిలో ఫెయిల్ అయిపోతున్నారు. You're failing in the sight of ఒక God. మనిషిలాగా ఆలోచించి నేను అలా అనుకోలేదు అంటే ప్రతి చోట కూడా నీ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నువ్వు దేవుడి గురించి ఆలోచించట్లేదు. Everywhere only you are there. You're thinking about yourself. You're not thinking about God. నీకు అనిపించట్లేదు.
You're not even thinking. నాకు ఈ ఇంటెన్షన్ ఉంది కానీ నేను చేయలేకపోయా. You're saying, I don't have this intention, or you had this intention, but I'm not able మంచి to do it. ఇంటెన్షనే ఉంది, చేయలేకపోయా. I have good intention, but I'm not able to do. మరి అపోస్తలుల పౌలు దేవుడిని కలుసుకునే వరకు కూడా ఎంతో మందిని చంపేశాడు, కొట్టాడు, బాధ పెట్టాడు, అధికారం కూడా ముద్ర ఉంగరం పట్టుకుని వెళ్ళాడు. అపోస్తలుల పౌలు దేవుణ్ణి తెలుసుకునే వరకు కూడా, ఆ స్వరము వినే వరకు కూడా చాలా మందిని కొట్టాడు, చంపాడు, బాధ పెట్టాడు, విసిగించాడు, కొరడాలతో కొట్టించాడు. వాళ్ళని ఇంకా ఇంకా బాధ పెట్టాలని ముద్ర ఉంగరం పట్టుకుని వెళ్ళాడు. అవునా కాదా? Apostle Paul, before his conversion, he was persecuting Christians, he was murdering them, and he was doing a lot of things against the church and Christianity by carrying the authority. ఆ టైంలో అతనికి ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం. But before the conversion, he loved the law of God. అంటే నన్ను నమ్మలేదు. He did not believe in the word of God, that is Jesus. He believed in the law. ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం. He loved the law of God. కానీ ఎప్పుడైతే సౌలా సౌలా నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని విన్న వెంటనే, ఆ విన్న వెంటనే ఒబీడియన్స్ చూపించేశాడు. Paul started showing obedience immediately. He heard the word coming from heaven, Saul, Saul, why are you persecuting me? ఇక్కడేం మతమేమి లేదు కదా. There's no religion here. నా మతంలో నువ్వు ఎందుకు లేవు అని అన్నారా? Did God say, why are you not in my నా religion? మతంలో నువ్వు ఎందుకు కలవలేదు అన్నారా? Did God say, why are you not coming into my ఏమీ లేదు. religion? మంచి ప్రవర్తన అన్నది ఎక్కడ మంచి ఉంటే అక్కడ దేవుడు ఉంటారు అంతే. Wherever there is a good character, God will be there. కానీ విన్న వెంటనే, దేవుణ్ణి గుర్తించిన వెంటనే ఏం చేశాడు? What did he do the moment he recognized it was God? వెంటనే ఎంటర్ మొత్తం తన ఆత్మ, శరీరము సమస్తము కూడా విధేయతగా అప్పగించుకున్నాడు. ఒబీడియన్స్ చూపించాడు. He was not obedient the moment he heard the voice. He started showing absolute obedience. దాని ఎప్పుడైతే నువ్వు దేవుడి విధేయతకి నిన్ను, నీ శరీరాన్ని, నీ ఆత్మని నువ్వు అప్పగించుకుంటావో అప్పుడే నీలో ఉన్న తప్పులన్నిటిని నువ్వు క్యాచ్ చేయగలుగుతావు. You will able to catch your mistakes, identify them the moment you submit yourself in absolute obedience to God and your body, your mind and your soul. అప్పుడు చెప్పుకున్నాడు, Then he మంచి said, చేయాలని ఉంటది కానీ మంచి చేయను, కీడే చేస్తున్నాను. and he said in the book of Romans, I wanted to do good, but I'm not able to do good. అది కీడని నాకు తెలుసు, I know it is not right. చేయకూడదని నాకు తెలుసు, I know I'm not supposed to do, కానీ ఎంత అనుకున్నా కీడు మాత్రమే చేస్తున్నాను. but I'm doing that which is evil. మార్చుకోవాలని నాకు తెలుసు. I know I have to change. అంటే ఇవన్నీ ఎప్పుడు పాతగా ఉన్నప్పుడు అతనిలో ఉన్న తప్పులన్నీ కూడా అతనికి గుర్తుకొచ్చి అన్ని ముందు పెట్టుకొని, ఎంత దౌర్భాగ్యుడను నేను, ఈ రోజు నాకు ఆయన దొరికారు కాబట్టి దీని నుండి బయటకు వచ్చాను. అలాగా ఎంతమంది ఉంటారు చెప్పండి. The moment Paul was able to identify all the sins of the past, he immediately said, oh, what a wretch I am. And then he was able to relate all his sins and he submitted to God. How many of you are able to say this thing? ఆలోచించండి. పౌలు దేవుడా? Is Paul God? మీలాగా మనిషే కదా. Paul is an ordinary man like మరి you ఎలా and me. వచ్చాడు? Why did he come and how? అతడు తీసుకున్న నిర్ణయం ఒబీడియంట్. His decision was pertaining towards absolute obedience. అంతే. ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా ఒబీడియంట్ కి మాత్రమే అతను విలువిస్తాడు, దేవుడికి మాత్రమే విలువిస్తాడు. He gives importance only to his obedience and his call towards God and only to God. అందుకే పేతురు, యోహాను కూడా ఏమంటారు? అయ్యలారా, దేవుడు మాట వినకుండా మీ మాట వినుట న్యాయమా అని అడుగుతారు. That's the reason Peter and John will say, should we not ought to obey God rather than obeying you? కదా. ప్రతి విషయంలోనూ నీ దేవుడికి భయపడి మంచిగా ప్రవర్తించరాదా? Should we not fear God and ought to do that which is నీ good? కోపం వస్తే రోడ్డు మీద అరిచేస్తావు. If you are angry and upset, you shout, not knowing the ఎవరైనా surroundings. అడ్డుపడేసరికి కొట్టడానికి, పేక పట్టుకుంటానికి, కాలర్ పట్టుకుంటానికి వెళ్ళిపోతావు. When somebody comes in between, you're quick in catching his collar ఎవరైనా or throat. మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయిపోతావు. If somebody talks, you're very good in reacting. మరి ఎంతమందిని చూస్తారు How many people are watching you? కదా. అయ్యేలారా, నీ దేవుడికి భయపడి మంచిగా ప్రవర్తించరాదా? Should you not fear God and obey God? Nehemiah. అలాగే హగ్గై అన్నాడు, నీ ప్రవర్తన గురించి ఆలోచించావా? Same way, Haggai was asked, have you considered your ways? ఆలోచించావా? Have you considered your ways? అంటే నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి? What is the decision that you have taken? చక్రం ముందుకొచ్చేసింది. Yes, the circle has come. నీ నిర్ణయంలో అపోస్తల పౌలు ఉన్నాడా, ఈసావు ఉన్నాడా?
In your decision, is Apostle Paul there or Esau who is there? కదా, అందుకే నీకు దేవుని వాక్యం అర్థం కావట్లేదు. That's the reason you're not able to understand the word of God. నీకు దేవుడి వాక్యము అర్థము కావట్లేదు, దేవుడి మీద నమ్మకము లేదు, దేవుడి భయం అసలు లేనే లేదు. You don't have the fear of God. You don't understand the word of God. You don't understand anything. దానికి కారణం ఏంటి? నువ్వు the reason? తీసుకున్న నిర్ణయం. It's all because of your decisions. అదే ప్రాబ్లం లో ఇంకా నువ్వు ఉన్నావంటే నీ నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా ఉంది దేవుడి కన్నా. If your problem is stagnant and still prevailing in your life, that means your decision is stronger than God in your case. కదా, మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. I'll మార్క్ show you. 3:1-6. మార్క్ చాప్టర్ 3 వర్సెస్ 1-6. మార్క్ సువార్త 3వ అధ్యాయము మొదటి 6 వచనములు. సమాజ మందిరములో ఆయన మరల ప్రశ్నింపగా అక్కడ ఊచ చేయ గలవాడు ఒకడుండెను. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలవమని ఊచ చేయ గలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరుకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనిషితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలకు పోయిన వెంటనే పరిసయ్యులు ఎవరు? Who are the Pharisees? దేవుడు తెలుసు, దేవుడు వాక్యము తెలుసు, అన్ని తెలిసిన వాళ్ళు. The Pharisees are the one who know God and know everything pertaining to the law. మీకు తెలుసు, మరి You also know. మీకు తెలుసు. You also know. కదా, మరి అన్ని తెలిసిన వాళ్ళు ఏం చేశారు? చదవండి. And what did the people who know the word of God do? పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనని ఏలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. దేవుడు తెలుసు, దేవుడి వాక్యం తెలుసు, దేవుడు అంటే చాలా ఇష్టం. అబ్రహాం మా తండ్రి, They know the word of మోషే God. శిష్యులము. They know the word of God. They know the rules and మా the తండ్రి requirements. దేవుడు. They say Abraham is our father, Moses is our disciple, and our father is in heaven. దేవుడి వాక్యం మాత్రం అర్థం అవ్వాల. But they were not able to understand the word నీకు of God. వాక్యం చదవడం తెలుసు, కానీ అర్థం చేసుకోవడం రాదు. You know how to read the word of God, but you're not in a position to understand. మరి అంత అక్కడ 1-5 verses లో అక్కడ మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? Is good happening there in 1-5 verses, or wrong things are happening ఎందుకు there? వచ్చారు అక్కడికి? Why did they come over there? ఎందుకు వచ్చారు వాళ్ళు Why అక్కడికి? did the Pharisees who ఆ know the పాయింట్ word of God చదవండి come? మరలా, 2వ వచనం. verse 2. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనని అంతే. ఉండి చాలా మంది వాక్యం వినటానికి వస్తున్నారా, తప్పులు ఎతకడానికి వస్తున్నారా? Many people, you are you నీకు coming to hear దొరకదు. are you coming to listen to the word of God, or accuse or find fault in the word of God? నీకు తప్పులు దొరకదు. You cannot accuse, you cannot find. ఉంటేనే దొరకాలి. You can find only when you know, when you see, when కానీ it's there. నీకున్న టాలెంట్ ఏంటి? But what's your talent? కదా, నువ్వు ప్రాణం పోయగలుగుతావు తప్పులకి. You can give life to those false things which is not existing. నీ కంటితో చూసి నువ్వు ప్రాణం పోసి నువ్వు తప్పులు తీసుకుంటావు. You will give life to that falsehood and then see from your angle and think that is wrong, and you blame others. అంతవరకే నీ టాలెంట్. That's your talent. తర్వాత అదే నిన్ను పట్టుకుంటది. And later on, that talent of yours will ensnare కదా, you. మరి వాక్యం తెలిసిన వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? The people who knew the word of God, like this Pharisees, what did they do? నిర్ణయం తీసేసుకున్నారు వాళ్ళు. They've already decided to దేవుడికి accuse them. ఇష్టంగా జీవించాలని నిర్ణయం కాదు. The decision is not good to live life according to God. ఇతని మీద నేరం మోపాలి. Their decision was to accuse a good person, which is Jesus Christ. మరి దేవుడు చెప్పారు కదా, మనకి విశ్రాంతి దినం ఇచ్చారు కదా, చూద్దాం. ఆ విశ్రాంతి దినము ఇతను ఏం చేస్తాడో చూద్దాం అని వచ్చారు. And they came to see, let's see what this man is going to do on the day of Sabbath. Is he going to heal or not? Let's catch him like that. కదా, అక్కడ అతనికి స్వస్థత చేసింది మంచా చెడా? Now the healing part, is it good or wrong? వాక్యం లేని వాళ్ళకి మంచి కూడా చెడుగానే The కనబడుతుంది. people who don't have the word of God, even good, they see it as evil. మనం మీకు వాక్యంలోనే చెప్పా, మంచిని చెడుగాను, చెడుని మంచిగా తీసుకునే మనుషులు. These are people who turn evil into good or good into evil. They swap the roles and the things. కదా, 5వ వచనం చూడండి. verse 5. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. ఆ కాఠిన్యంలో ఏముంది? ఆ స్టబార్నెస్ లో ఏముంది? What is there in that stubbornness or hardness of the heart? They have anger. ద్వేషము, They have jealousies or కోపము,
ద్వేషము, నేరము మోపాలి అని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. They have anger, they were bitter, they want to blame and accuse Jesus Christ. మీలో చాలా మంది తెలుసు, ఎవరి దగ్గరైనా వాక్యం ముందు పెట్టేసరికి వాళ్ళు కామ్ అయిపోతారు. If anybody keeps the word of God to that person, they'll become calm. కామ్ అయిపోతారు. ఆ కామ్ ఏంటి? What is the kind of silence? అంతా నువ్వే మాట్లాడతావు, ఇంక మమ్మల్ని ఏం మాట్లాడనిస్తావు? They will be silent, but in their heart they say, you are talking everything in what I don't have a chance to speak at all. ఏదైనా అంటే వాక్యం ముందు పెడతావు. నాకు తెలియదా వాక్యమో ఏమే? Anything I say, you immediately bring the word of God. What? Just because I don't ఈ know, రెండు and you know, జరుగుతాయి. this is what will happen. మాక్సిమం ఇంకో మూడోది ఏం జరగచ్చు? What's the third thing that can happen? ఏం జరగచ్చు మూడోది? నీతో మాట్లాడలేని ఏదైనా అంటే ఏదో ఒకటి చెప్తావు. నేను ఏం చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలి కదా. The other category of people will say, oh, whenever I say, you will say the word of God, so I cannot know the word of God. I వీళ్ళందరూ don't know. పరిసయ్యులే. These are all the Pharisees. చూద్దాం 4th verse. 4వ వచనం. వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండిరి. మరి ఎందుకు ఆన్సర్ అవ్వలేదు? నేరం మోపాలని వచ్చారు కదా. They came to accuse Jesus. When Jesus asked them a question, they were silent. పాపం వాళ్ళని కన్సిడర్ చేద్దాం మనం, నింద వెయ్యాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. మరి అడిగిన దానికి ఎందుకు కామ్ అయిపోయారు వాళ్ళు అక్కడ? They came an intention to accuse Jesus. When Jesus asked them a question, why they became silent? కామ్ అయిపోయారు. కానీ కామ్ అయిపోయినందుకు పాపం వాళ్ళు కామ్ అయిపోయారు, వాళ్ళు రియలైజ్ అయ్యి ఉంటారు అనుకుందామా? Just because they are calm and silent, shall we say they are realizing, they are repenting? Is it the interpretation that you have? పాపం మనం మంచి ఉద్దేశంతో రియలైజ్ అయ్యారని వెళ్ళిపోతాం. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది? 6th verse లో ఏమైంది? And they go with a good intention. So what happened in the 6th verse? పరిసయ్యులు వెలుపలికి పోయిన వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. The Pharisees went out and they want to conspire against Jesus. అంతే. నువ్వు ఈ లోకంలో ఇటువంటి ప్రవర్తన ఉందంటే నువ్వు మనుషులకు కాదు చేస్తుంది, దేవుడికి చేస్తున్నావు. When you have this kind of behavior, wrong behavior, you're not wrestling against man, you're wrestling against God. కదా, నువ్వు చేసే మంచి పని 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు When your good act, if you want everybody know about it, that means you are actually deceiving God. కదా. మరి వాక్యము మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? Why is that they were silent when Jesus was speaking the word of God? పాపం అడిగిన దానికి సమాధానం ఇవ్వలేకపోయారు, కానీ నేరం మోపడానికి మాత్రం నిర్ణయం తీసుకున్నారు. They were very quick in taking a decision of accusing, but they were remaining silent, because they didn't know the word of అంటే God. నీ హృదయంలో ఏముంది? What is that in your heart? నేరం మోపాలనేది ఫిక్స్ అయిపోయింది. You fixed in your heart that you have to blame. అంటే వాళ్ళు అక్కడ మతాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరు ఏ మతమైనా ఉండనియండి, మతాన్ని ప్రదర్శించడం కాదు, మంచిని ప్రదర్శించాలి. They were highlighting the religion, but more importantly you have to highlight that which is good. నీలో ఉన్న మంచి నిన్ను నీ పిల్లల్ని కాపాడుతుంది, నీ మతం కాపాడుతుంది. Your religion cannot save you, but your good deeds and good things can save you and your children. కదా. కాబట్టి నువ్వు మతం మీద నువ్వు మనసు దృష్టిలు పెడుతున్నావే కానీ నీ హృదయంలో ఏముంది? ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ప్రవర్తించాలి. You're focusing only on the religion, but inside your heart you're showing your character differently to different people. ఎప్పుడు సంహరింతుమా అని ఆయనకి విరోధంగా ఉన్నారు. They were waiting when to conspire with the evil people and hand over Jesus to them. కదా. విశ్రాంతి దినమున ఈయన ఏం చేస్తారా చూద్దాం అని వచ్చినారు. They came to see what Jesus is going to do on the Sabbath day. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకే రాజు ప్రభువు. But the Lord Jesus Christ is the Lord of the Sabbath and is a king. నువ్వు అక్కడ విశ్రాంతి దినముతో ఉన్న ప్రభువుని చూడలేదు, కానీ నీ ఆచారాన్ని ప్రదర్శించడానికి మాత్రం అక్కడికి వచ్చేసావు. You're not able to see the Lord of Sabbath, but you're focusing on fulfilling the tradition of Sabbath. అది దేనికైనా ఉపయోగించుకోండి మీరు. And you can use it for anything. ఇది ప్రపంచంలో ఎవరైనా వినొచ్చు. Anybody in the world can hear this. సమస్త సర్వ శరీరులు వినేదే నేను చెప్తా. I'm telling you, anybody in this world, all souls can hear. సరే చూద్దాం. Matthew 25 verse 41. Matthew 25 verse 41. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఎందుకు వచ్చింది ఆ మాట?
Why పాపం ప్రభు నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, మీటింగ్స్ పెట్టారు, ఎంతో మందిని దేవుడు పిలుస్తున్నారని పిలిచి ఎంతో మందిని పిలిచారు. అందరూ క్రైస్తవులు తప్ప ఇంకెవరు రాలేదు. Why was the Lord speaking about these people? Depart from your accursed ones. These are the ones who cast out devils, healing took place and all. They were able to do all these things. మన వాక్యం ఏముంది? నేను ఆ యాత్రికుల దగ్గరికి వెళ్ళిపోతా, మీ దగ్గర ఎందుకు ఉండాలి? And the Lord was telling, I will go as a traveler in the desert or in the wilderness. అంటే Not with ఎంత you. మంది అన్య జనాంగం, ఎంత మంది వాళ్ళు వింటారు, వీళ్ళు వినరని కూడా చెప్పేశారు And the Lord said, those people will listen, but you will not. కదా. ఇక్కడ శపింపబడిన వారులారా, నేను హీబ్రూస్ లో చెప్పాను మీకు. వీళ్ళెవరు తెలుసా? మనుష్య కుమారుని మరలా సిలువ వేస్తారు. ఉద్దేశపూర్వకమైన పాపము, ఇంటెన్షన్ తో చేసిన పాపము, కావాలని చేసే ఈ అన్ని రకాల పాపాలు వాళ్ళలోనే ఉంటాయి. కానీ మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన పాపాలను కడిగేశారు. ఎంత డిసీవింగ్ డిసెప్షన్ లో ఉన్నారు. These are the people mentioned in the book of Hebrews. They repeat the sin and crucify Jesus, and they intentionally or unintentionally keep on sinning, and these are the one who cause crucifixion of Jesus Christ. ఒక్కసారి కడిగారంటే మరలా బురదేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని కడిగారు. The Lord has cleansed you once so that you don't put on the miry or the dirt upon you once again. కదా, దానికి కడిగింది. He cleansed you for that cause. అందుకనే పందిని కుక్కను చూపించారు మొన్న వాక్యంలో. That's the reason the Lord had shown the మరి pig అది and the చూపించినప్పుడు dog. మరి యేసుక్రీస్తు ప్రభు రక్తం కడిగేశారు కదా, మరి ఆ వాక్యం వచనం ఎందుకు వచ్చింది? రాకూడదు, మరి తీసేయండి. You say Jesus Christ has cleansed the sins once for all. If that's the case, why that particular verse in 2 Peter 2:22 has ఈ come? గోల్ని మాత్రం, అంటే నీలో ఉన్న పాపానికి నచ్చిన వాక్యం మీరు చెప్పుకుంటున్నారే గాని పాపాన్ని బయటకు తీసుకెళ్లిపోయే వాక్యం మాత్రం చెప్పట్లేదు. You want to pick up those scriptures which is convenient for you to continue in your sinful nature, but you're not ready to throw away the sin inside you. మర్డర్ చేసినోడు కూడా దేవుడి మీద ఇష్టం కలుగుతుంది, బాప్టిజం తీసుకుంటానికి రెడీ అయిపోతున్నాడు. Even a murderous person wants to come and take baptism. ఎందుకంటే బాప్టిజం తీసుకుంటారు, కొత్త బట్టలు వేసుకుని ఇంకో మర్డర్ చేయడానికి వెళ్తాడు, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. The reason is this person will be baptized, put on new clothes, and he'll go about doing another murder. ఎందుకంటే నువ్వు చెప్పే వాక్యం అంత కంఫర్ట్, అంటే నీలో ఉన్న అపరాధానికే ఎంత కంఫర్ట్ దొరుకుతుందో. Because your word is full of deceit and people are getting comfort, and then there is so much of wrong things because your focus is only on దేవుడు నీ prayers. ప్రార్థన వింటారు. God will hear your నువ్వు prayers ప్రపంచం కోసం ప్రార్థన చేయి, and you pray for the world. శాపగ్రస్తులై ఉంటారు, ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, అప్పుల బాధ ఉండదు, ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తారు. మరి ప్రపంచం అంతా దేనికి వెళ్ళిపోద్దప్పుడు? They will be under curse, they will not have peace in their life, but they say, let us pray for the world. So what's going to happen to the world? బోధించే నువ్వు బోధించుకో. When you are preaching to others, first preach to yourself. అంతే. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వు నేర్చుకునేది నీకు బాగా అర్థం అవ్వాలి, అర్థం కాకుండా చెప్పకూడదు. Before you can preach to others, you need to understand what you're preaching. అర్థం కాకుండా చెప్పావంటే నువ్వు ఫోన్ లోనే బోడిగుండుగేస్తున్నావు అని అర్థం. If you are speaking without your understanding, that means you are tonsuring over a call. నాలెడ్జ్ పెట్టుకుని వెళ్ళావంటే హార్ట్ ఆపరేషన్ కూడా నువ్వు కిడ్నీకి చేసినట్టు ఉంటది. If you're going with half knowledge, it's like you're doing a kidney operation, whereas you're supposed to do it for a heart. హార్ట్ ఎక్కడ ఉంటది కూడా నీకు తెలియదు Because కాబట్టి. you do not know where is the position of the heart in the body. ఎందుకంటే హాఫ్ నాలెడ్జే కదా ప్రతిదీ. Because of the half knowledge that is మరి inside you. ఈసావు హాఫ్ నాలెడ్జ్ తోనే వచ్చి సగం జ్ఞానంతో మాట్లాడాడు. Esau had half knowledge and he was speaking. ఏంటది? మొత్తం దాచేసేసుకొని మిగతాదంతా చెప్పేదంతా హాఫ్ నాలెడ్జే. He was hiding his sins and he was blaming his brother for what he did. That's half knowledge. నెక్స్ట్ వర్స్ 42వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. దాహమే లేదు. I was hungry, I was ఆకలేసింది. thirsty, you did not give me eat, you did not give me కదా. drink. ఏంటది? నీకు ఇంతగా వాక్యం చెప్తున్నాను, ఏ ఒక్కసారైనా నువ్వు చేసిన తప్పు విషయంలో రియలైజ్ అయ్యి వచ్చి చెప్పగలిగావా? So much of word has been given to you. Are you able to recognize your mistake, come and confess and say, yes, I thought like this, I spoke like this, I did like this? నువ్వు రియలైజ్ అవుతే నాకు ఆహారం పెడతావు. When you realize, that's like giving food to the Lord. నిజమైన పశ్చాత్తాపంతో వచ్చి ఉండుంటే నాకు దాహం తీరుస్తావు, కాబట్టి నువ్వు నాకు పెట్టలా. If you come with genuine repentance, it's like thirsting, you're quenching my thirst, but you didn't do. కాబట్టి నాకు పెట్టలేదు కాబట్టి నువ్వు ఎవరికి పెట్టవు. Since you did not feed me, you did not give me water, so you ఎందుకంటే cannot do it to anybody. నీలో వాక్యం లేదు. నీకు నచ్చిన వాళ్ళకి పెడతావు, నచ్చిన వాళ్ళని పక్కన పడేస్తావు. You don't like the word of God, and whoever you like, you want to give. You don't like, you don't give. నెక్స్ట్ వర్స్. Verse 43. పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయ్యుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అంతే. అంటే ప్రతిదీ కూడా నీ నెగటివ్ థాట్స్,
నీకు ఏమని అనుకుంటున్నావో దాని మీదనే స్టిక్ అయి ఉంటావు, అంతేగాని దేవుడు ఏం చెప్తున్నారు అన్నది లేదు. ఇంత వాక్యం విన్నా కూడా కుక్కతో ఒక వంకరలాగా మళ్ళీ అదే తప్పులు చేసుకుంటూ వెళ్తారు. You just like a dog's tail coming back to the same position. Even after hearing the word of God, you still want to do the same old mistakes. You're not మరి అదే confessing కదా enough of it. ఈసావు గుప్పు కదా. That's the batch of Esau. ఇక్కడ మీకు ఏమని చెప్పాను నేను? What I told you. శాపకరమైన జీవితం అని చెప్పాను నేను. I told you about the cursed life. అదిగో ఈ రోజు అదే చెప్పాను, నీకు క్రొత్త నిబంధన నుండే చూపించగలుగుతా. I can show you from the New Testament. శాపమే లేదు కదా మరి. Because you say there's no curse మరి at all. లేనప్పుడు ఎందుకు వచ్చింది? But when the curse is not there, why did it come అంటే upon your life? నీ విశ్వాసంలో నీ సొంత ఆలోచన ఉంది అని అంటే ఏం పెరుగుతుంది? In your faith, if your own thoughts are prevailing, what will grow? ముళ్ళ పొదలు గచ్చ పొదలు పెరుగుతుంది Only briars and thorns, according to Hebrews, is growing. కదా. నీ లోపల పెరుగుతుంది. They are growing inside you. నీ లోపల ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉన్నాయి. There are briars and thorns inside your life. కాబట్టి అది నిన్ను ఎండిపోచేస్తది. Therefore, it will make sure you will become dried up. ఇంకా నిన్ను తీసుకెళ్లి మంటల్లో వేయడానికి పాతాళానికి పంపించడానికి తప్ప దేనికి పని చేయదు నీ శరీరం కూడా. Your body will be of no use because it has to push into the hell నీ and it has to తలకాయ go to the వచ్చి fire. పిచ్చుకల గూడు. Your head is like a hornet's nest. పిచ్చుకల గూడు తెలుసు కదా. Do you know the bird's బర్డ్ nest? నెస్ట్ తెలుసు కదా. Do you know the bird's nest? ప్రాపర్ గా ఉంటదా? Will it be proper? ఎన్ని Even? రకాల పుల్లలు ఉంటాయి? How many straws and ఎన్ని how రకాల many hay సైజు will it? ఉంటుంది? What are the sizes? ఎన్ని రకాల గడ్డి పెడుతుంది? How much kind of hay will it ఒకే put? లాంటిది పెడుతుందా? Will it put the same kind? అంతే. అది ఎంత చక్కగా చూసుకుంటుంది. See how many వాటికి తెలుస్తాయి ఎక్కడ నేను సంరక్షణగా ఉండగలుగుతా, ఎక్కడ నాకు ఆఖరికి ఈ వేషధారణ ఇంట్లో కూడా వెళ్ళవు. Even then, you will not even go into a place of hypocrisy. వెళ్ళవు. అటువంటి పిచ్చుకల గూడు నీ బుర్రలో ఉంటది. That kind of bird's nest is inside your brain, in your thoughts. అదే పిచ్చుకల గూడు వచ్చే ఇదిగో ఈ స్టార్. And that bird's nest is the star. ఎందుకంటే రివర్స్ తిరుగుతావు కదా. Because you become reverse, you go రియలైజ్ against. అవ్వ ఇక్కడ రియలైజేషన్ ఉంది అని అంటావు కానీ పాప క్షమాపణ పొందుకుంటానికి ఇష్టపడవు. You say you're realizing, but you're not willing to confess and receive the forgiveness of అదే sin. తప్పులు చేసుకుంటూ వెళ్తావు. You keep on repeating the same mistakes. అదే తప్పులు చేసుకుంటూ మొదటిసారి చేసిన పాపానికి నీకు క్షమాపణ ఉండదు, రెండో పాపానికి మాత్రం ట్రిమ్ గా రెడీగా ఉంటావు. You are not getting forgiveness of your sin for the first one, but the second one you are ready very well. కదా. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 44. అందుకు వారును, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశువై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగువై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారం చేయకపోతామని ఆయనను అడిగెదరు. అంతే. ఆ కాలం నుండి ఈ కాలం వరకు నేనెప్పుడు చేశాను? నేను తండ్రిని అయితే నాకు ఇవ్వాల్సిన ఘనత ఏదంటే నేను ఎప్పుడు చేశాను అది? When God says, if I were your father, where is the due honor and respect you're supposed to give your father? They నేను say, బానే ఉన్నానే. they say, when did I commit నాకు sin? అలాగేం లేదు, నేను కరెక్ట్ గానే ఉన్నాను. I'm doing good. If you understand like నా this, what can I మనసులో do? కూడా అటువంటిది లేదు. I don't have anything in my మరి thoughts. లేనప్పుడు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏదైనా ఎందుకు అడగాలి? Why should the Lord ask when I am your father, where is the due to me? ఎందుకు అడగాలి అసలు అక్కడ? Where is the honor that you're supposed to give to me? Why should the Lord ask? ఒకరు నీకు చెప్పి నిన్ను రియలైజేషన్ లోకి తీసుకొచ్చి నువ్వు వస్తున్నావంటే అవసరం లేదు. If somebody is telling you and then you come to a point of realizing and asking forgiveness, then నేనే no, I don't want చెప్తున్నాను that. కదా That's ఇక్కడ. of no use. వాక్యం చెప్పేటప్పుడు విను. When you're hearing the word of God, listen, pay నీకు నువ్వు attention. రియలైజ్ అవ్వాలి. You have to realize on your own. అంతే. కానీ ఇక్కడ యాకోబు వాళ్ళ అన్నతో సమాధాన పడాలని చూశాడు, తెలుసా మీకు? Do you know Jacob wanted to go and reconcile with Esau? అన్న కోసమని అన్ని పొందుకుని అన్ని గిఫ్ట్స్ కింద కొనుక్కుని రెడీ పెట్టుకున్నాడు. అన్నకి ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి సమాధాన పడదామని He అనుకున్నాడు. gathered all తప్పు the gifts. చేసింది అక్కడ అన్న, కానీ అయినా కూడా అతనితో సమాధాన పడటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి యాకోబు దేవుణ్ణి చూశాడు, ఇశ్రాయేలును కొత్త పేరు పెట్టుకున్నాడు. And Jacob was willing to go and ask for forgiveness, though it was not his mistake, it was a mistake of Esau. He gathered all the gifts to go and reconcile. That's the reason he was overcome. His name from Jacob became Israel, a person without any guile. కదా. అంటే నువ్వు పొందుకున్నప్పుడు ఏ విధంగా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు అన్నది కూడా చాలా So ఇంపార్టెంట్. whatever you're getting, you need to know what is the source and how did you get it. అంటే వాక్యం కూడా ఏం చెప్తుంది? What does the word say? రెవల్యూషన్ లో కూడా నువ్వు మంచి పేరు పొందుకోవాలని చూడండి. రెవల్యూషన్ 2:17. Revelation chapter 2 verse 17. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును.
ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. అంతే, ఎవరికీ తెలియదు. But everybody will know. అంటే ఇక్కడ ఇశ్రాయేలు అని ఇతనికి పెట్టిన పేరు మాత్రం నీకు తెలియపరిచారు, కానీ నీ పేరు ఏంటా అన్నది తర్వాతనే బయలుపరుస్తారు. The name of Jacob getting renamed to Israel is spoken to you and told to you, but what new name has been given to you, it's not yet revealed. But కాబట్టి you need to have పడిపోయిన వెండి అనే పేరు మాత్రం తెచ్చుకోవద్దు. your name should not be like rejected silver, but be on the right side of God. దానికి తెచ్చుకోవద్దు Your name should not be like rejected కదా. silver. కాబట్టి అందరూ కూడా వాళ్ళ మతాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు People want to present their religion. కదా. నేను మంచి చేసి కూడా నేను చేశానని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు There are people who say, I have done good, but still I'm getting a bad name. కదా. యూదుల్లో ఉన్నది ఏంటంటే వేషధారణ, ప్రేమ లేని స్వభావము. The Jews or the Pharisees, they don't have love and they don't want to forgive others. ఇక్కడ క్రీస్తుకి, మనుష్య కుమారుడికి కోపం రావడంలో న్యాయం ఉంది. When Jesus was angry and upset, that was fair and just. కానీ అటువంటి కోపంలో న్యాయం ఉన్న కోపాన్ని చూపించినప్పుడు ఈ నెగిటివ్ మనుషులు ఎలా తీసుకుంటారు? కోపం రాకూడదు కదా, ఎందుకు వచ్చింది? మాలో వాక్యం లేదు, అందుకు మాకు కోపం వచ్చింది. మరి నీకు వాక్యం తెలుసు కదా, నీకెందుకు వచ్చింది అని అంటారు. And the Pharisee kind of mentality, people will say, you know the word of God, why are you getting angry and upset? Okay, I don't have the word of God, my anger and justice is fair enough, but why did you, after knowing the అందుకే word of God? చెప్పా, ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను ద్వేషించే వాళ్ళు కూడా నిన్ను కూడా ద్వేషిస్తారు, ఎందుకంటే నువ్వు నన్ను నమ్మవు కాబట్టి అని వాక్యం చెప్తుంది. I've told you earlier also, the world has hated me, so will the world hate you also, because it hated me before. కదా. ఎఫిషియన్స్ 4:26. ఎఫిషియన్స్ చాప్టర్ 4:26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంతే, కోపపడుడి కానీ పాపం చేయకుడి. కానీ ఈ వాక్యం ఎవరికి ఉపయోగపడదు. Be angry and do not sin, but this rule is not applicable to any one of you. ఎందుకంటే కోపం పట్టడం ఈజీ, పాపం కూడా చేయడం చాలా ఈజీ. Because you're very good in getting angry and you're very good in doing sin also. కోపం అన్నది ఒక సింహంతో సమానము. Anger is like a lion. దాన్ని నువ్వు హ్యాండిల్ చెయ్యాలి. You need to handle that. లేదనుకో అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోపెట్టేస్తుంది. Otherwise that anger will turn a lion and ఒక devour సింహం you. నీ మీద పడినప్పుడు ఎక్కడెక్కడ లాగేస్తుందో ఎక్కడెక్కడ కొరికేస్తో మీకే తెలియదు. When the lion prowls upon you, or it'll devour you. You do not know which part అలాగే will నీ go. కోపం కూడా. So will your anger also. నీకు కోపం ఉన్నప్పుడు వాక్యం ముందు పెట్టుకుని మాట్లాడు, అప్పుడు నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా When you ఉండగలుగుతావు. get angry, keep the word of God in front of you and speak. Then you'll know what to speak. ఎందుకంటే వాక్యం లేని వాళ్ళకి నీ కోపం అర్థం కాదు. Because the people who do not know the word of God doesn't know about your వాళ్ళకి anger. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. No matter how hard you tell them, they'll not know. జరగబోయేది నీకు చెప్తున్నానన్నా కూడా అర్థం కాదు Even if I forewarn them and tell this is what is going to come upon, they don't understand. కదా. వీళ్ళకి ఏం కనబడుతుంది? What can they say? పాపము, నీకు కోపం రావచ్చు కానీ న్యాయంగా ఉండాలి. Be angry, but you should be very well balanced in అందుకు your నేను anger. కోపాన్ని మీకు ఎప్పుడు నేర్పించలేదు. That's- కోపం వద్దు అని నేర్పించుకుంటూ వెళ్ళాను నేను. ఈ వాక్యం ఎప్పుడు నేర్పించుకుంటూ వెళ్ళాను. I've never showed you this was the reason is because I know you cannot control your anger. That's the reason I said do not get angry at all, because I know you'll sin. ఎందుకంటే యూదులకి కోపం ఉంది కానీ మనిషి మీద కనికరం లేదు, చూసావా Because these people are known for getting angry, but they don't have to show compassion. They do not know about mercy. కదా. అందుకనే బయట వాళ్ళని తృణీకరించారు వీళ్ళందరూ. That's the reason they were saying wrong things about వాళ్ళ others. ఇంటికి వెళ్ళకూడదు, అక్కడ పూజలు చేస్తున్నారు. No, don't go to the Hindus' house. They do వాళ్ళు pujas. మనం తినకూడదు. Oh, we should not eat the వాళ్ళే kept by మంచోళ్ళు, నిజం the చెప్పాలంటే. Gentiles. Actually speaking, the Hindus are much better people. వాళ్ళే మంచోళ్ళు Those people, the Gentiles, are much better. కదా. పులి తన మచ్చలు మార్చుకోగలుగుతుందా? Can a leopard change its spots? మార్చుకోలేదు. No, it cannot. కానీ నా ప్రజలు మాత్రము వారి భక్తిని మార్చేసుకుంటారు But my children have changed their devotion. కదా. కానీ వాళ్ళ భక్తిని ఎప్పుడు మార్చుకోలేదు. ఉన్న దాని మీద, తెలిసిన దాని మీద నమ్మకంగా ఉన్నారు. They are not changed their devotion and their faith. They were constant and they were వాక్యమే consistent. ఉంది, ఎతుక్కుని చూస్తూ చదువుకోండి. అది The word is there. Go and search for yourself where it is కదా. mentioned. కాబట్టి నీ కోపము పాపము చేయనంతగా మారకూడదు. ఎందుకంటే నీ నిర్ణయం నిన్ను అక్కడ తీసుకెళ్తుంది, పాపం చేయడానికి తీసుకెళ్తుంది. Your decision is taking you to a wrong way. Therefore, you don't have to get angry. కదా. తప్పు చేసిన వారిపై కోపడు, తప్పేమీ కాదు. If person is doing mistake, yes, go and show him his fault. కానీ nothing వారిని wrong. కార్నర్ చేయడానికి చూడొద్దు. But don't corner them. వారిని కార్నర్ చేయొద్దు. Don't corner them. వాళ్ళ లోపల ఉన్న
పాపాన్ని రెబ్యూక్ చేయి. Rebuke the sin that is inside them. మనిషిని తృణీకరించుకోవద్దు. Don't cast away that నువ్వు person. పాపాన్ని రెబ్యూక్ చేస్తున్నావు అంటే దానికి అర్థం నువ్వు రియలైజేషన్ లోకి రా, పశ్చాత్తాపంలోనికి రా అని అర్థము. లేకపోతే నేను చేసిన పాపమేమి, నేను చేసిన అపరాధమేమి అని అన్నప్పుడు చెప్పుకుంటానికి నీ వెనకాల ఉండాలి. Somebody has to be there to tell you your fault. Otherwise, you'll keep asking, what mistake I did? Why are you saying like that? What sin is there inside me? ఉండాలి, ప్రతిదానికి ఉండాలి, It has to be. ప్రతిదానికి సమాధానం ఉండాలి. You need to have an answer or peace for everything. అక్కడ పాయింట్ లో చెప్పాను కదా, ఇక్కడ ఏమని చెప్పా మీకు, గ్రహించాలి అని చెప్పా. I told you the point. నువ్వు అండర్స్టాండ్ చెయ్యి. You understand. ఏమని, నీ గ్రహింపు, నీ పశ్చాత్తాపము నీ దృష్టిలో కరెక్ట్ అయినది కాదు. Your repentance and realization should not be right according to your sight. నువ్వు చేసింది దేవుడు క్షమిస్తారా? Whatever you have done, has God or will God forgive you? నువ్వు రియలైజ్ అయ్యావని దేవుడికి తెలుసా? Does God know that you have realized? అది ఇక్కడ చెప్పింది. That's what has been నీ spoken. దృష్టిలో అన్ని కరెక్టే. In your sight, in your purview, everything is ఎందుకంటే right. దేవుడి మీద నువ్వు నిందలు వేయడానికి రెడీ అవుతావేమో కానీ నీ శరీరం మీద ఒక్క మచ్చ పడితే కూడా నువ్వు ఊరుకో You're very good in blaming God himself, but you don't want even a single spot to come upon you. కదా. ఇప్పుడు నువ్వు బాగా చదువుతావు, You will read very well, అక్కడికి వెళ్ళి రాయవు, but you will not go on ఫెయిల్ right. అయిపోతావు. You will fail. నేను బాగా చదివాను అంటే అయిపోతుందా? If you say, I studied very well, what to do? I got ఏం low marks. అడుగుతాను? What will I ask? నువ్వు విన్న వాక్యంలో నీ పశ్చాత్తాపం ఏదని అడుగుతావు. When you heard the word of God, where is your repentance? That's what నువ్వు I'll ask. విన్న వాక్యంలో నీ గ్రహింపు ఏంటి అని What అడుగుతావు. is your understanding to the word that you heard? ఇవి ఏమీ లేకుండా నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, మా ఆయనతో ప్రాబ్లం ఉంది, నా భార్యతో ప్రాబ్లం ఉంది, వాళ్ళతో ప్రాబ్లం ఉంది, వీళ్ళతో ప్రాబ్లం ఉంది, వాళ్ళతో సంతోషం లేదు, వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు, ఇలాంటివి వేసుకోవడం కాదు. Without hearing the word of God, without coming to the point of understanding, without realizing and repenting of mistakes, if you keep on telling, I have this problem, I'm having difficulties in my life, I have these problems, you cannot blame that. దాని మీద కదా వేసేది, నీ మీద బ్లేమ్ వేసుకో ఫస్ట్. Don't question, don't blame others, find fault in you. నీలో వాక్యం లేదు కదా, Because you don't have the word. అవునా కాదా? Yes or no? వాక్యం లేకపోతేనే ఈ విధంగా ప్రవర్తిస్తావు. When you don't have the word of God, you will behave like this. ఫస్ట్ ఏమంటే, నేను మాట్లాడే కెపాసిటీ నాకు ఉండాలంటే నాలో వాక్యం ఉండాలి, If I have the eligibility to speak, I have to word according to me. వాక్యానుసారమైన జీవితం నాకు ఉండాలి. I should have a life with the word of God. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతని నేను నెరవేరుస్తున్నానా లేదా అన్న గ్రహింపు నీకు ఉండాలి. I should have the reason and I should know that I'm whether fulfilling the responsibilities God ఇవి has given or మూడు not. లేకుండా నేను అలా అనుకోలేదు, వాళ్ళు అలా అనుకున్నారు అని పట్టుకుంటూ వెళ్తున్నావు అని అంటే నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి ఇంకా ఏం నిరూపించుకుంటావు నీ గురించి? But on the other hand, you are blaming, I'm not like that. Why are people thinking like that? Means what are you going to prove? You already failed. కదా. అందుకనే నీ ఉద్దేశంలో నీ కోపం ఉందా లేదా అన్నది చూసుకో. నీ ఉద్దేశంలో కోపం ఉంటే అది పాపంగా మారుతుంది. If anger is there in your intention, then there will be sin. దేవుడికి ఏది కావాలి? What does God want? ఏం కావాలి? What does God require? నేను నా తండ్రికి పరలోకానికి విరోధంగా పాపము చేసా. You have to specify, say, I have sinned against God and against heaven. నీ సంజాయిషీలు నాకొద్దు. I don't need your excuses or explanations. ఒకటి తప్పు జరిగింది అంటే అంతే. If you have sinned, yes, you better come and నేను అలా confess. కాదని చెప్పుకుంటానికి కూడా లేదు You cannot say, no, I'm not like that. కదా. మరి మోషేకు మరణకరము కలిగిన రోగము ఎందుకు వచ్చింది? Why was Moses had a situation near death like situation? మోషేకి వాక్యం తెలీదు, Moses did not know the word of మోషే God, భార్యకి వాక్యం తెలుసు. but Moses' wife knows the word of ఆ God. కాలంలో ధర్మశాస్త్ర ప్రకారము వారికి పుట్టిన పిల్లలకి సర్కంసిషన్ చెయ్యాలి. According to the law and what came after Abraham, circumcision of the foreskin నువ్వు is very దేవుడి important. పని చెయ్యాలన్నా ఏది చెయ్యాలన్నా దేవుడి రూల్స్ నువ్వు పాటించాలి. అక్కడ When you want to do God's work, you have to follow the rules and ఎలా regulations given by పడతాలో God. బతికేస్తానంటానికి లేదు కదా. You cannot lead your life on your ఈ own. లోకంలో బ్రతకాలనుకున్నా నీకు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. If you are living in this world, you have బ్యాంక్ traffic rules. కొన్ని రూల్స్ ఉంటుంది, Every bank has some నీ rules. పౌర హక్కుకు రూల్స్ ఉంటుంది. Your citizenship has some మరి rules. అంటప్పుడు నాకు ఉండదు ఆ రూల్స్. Don't you think there will be rules from the heaven? దీనికి మాత్రము సంజాషులు చెప్పుకుంటారు, అవి మాత్రం అంటే రేషన్ కార్డు పోతుందేమో, అది పోతుందేమో, ఇది పోతుందేమో అని దానికి ఎక్కువ వెలుస్తున్నప్పుడు మరి నీ ఆత్మకి ఎక్కువ విలువ ఇవ్వాలి కదా. మరి For the rules of the land, for citizenship or the ration card, other card, you are very good in abiding. When it comes to the rules of the kingdom of నేను heaven, when ఇలాగే it comes to చూస్తా. God instruction, ఈ why are you లోకంలో ఉన్న stepping back? దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి Since you're giving importance to the rules of the land, why are you not giving importance to the rules of అని the heavenly వాక్యం land? చెప్తుంది. That's what the word says. వాక్యం చెప్తుంది.
ప్రతి విషయంలో నీ ఉద్దేశంలో కూడా, నీ ఇంటెన్షన్ లో, నీ ఉద్దేశంలో, నీ అండర్స్టాండింగ్ లో నువ్వు కరెక్ట్ అని అనుకుంటే అయిపోతుందా? you- అయిపోతుందా? If you think you're right in your intentions, you think it's right? అవ్వదు. No. నీలో వాక్యం లేదని నాకు తెలుసు. I know you don't have the word. నీలో వాక్యం లేనప్పుడు దేవుడి యొక్క మంచి చెడులు అన్నది నువ్వు ఒక విషయంలో నువ్వు రియలైజ్ అవ్వట్లేదంటే దానికి అర్థము దేవుడు వాక్యంని నీలో లేదు. If you're not able to realize and connect, that means there's no word of God inside you. అంతే. నీ మంచితనం నాకొద్దు, I don't want you to tell about your good నీ things. ఉద్దేశం నాకొద్దు. I don't want to know your intentions. నీలో మంచి చెడు అన్న నువ్వు గుర్తుపడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి గుర్తుపడితేనే ఉంటది, లేకపోతే ఉండదు. You can recognize good and bad only when you recognize God. అంతే. ఎలా చూసినా నువ్వే ఉంటావు, నువ్వే దేవుడివి, నువ్వే ప్రవక్త, అన్ని నువ్వే. You want to be highlighted. You are a God to yourself. You are a prophet to yourself. నీ లోపల That's what you ఉన్న think. అపరాధానికి భక్తుడివి, భక్తురాలివి నువ్వే. You are the devout person to your transgressions and the నీ sins that is లోపల inside. ఉన్న అపరాధానికి కాపరివి నువ్వే. ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటావు నీ తప్పుల్ని. You are the shepherd to your own transgressions and sins. See how good you protect కదా? your transgressions and అలాగే lies and నీ hypocrisy. లోపల ఉన్న అన్నిటికీ పూజారివి కూడా నువ్వే And you are the priest for the transgressions and sins that is inside you. కదా. ప్రవక్తవి కూడా నువ్వే. You are the prophet and you are the priest. అందుకనే నీ గురించి నువ్వే That's ప్రవచించేసుకుంటావు. the reason you are prophesying about yourself. ఇంకా దేవుడు ఏం తెలుసు నీకు? So what do you know about God? కాబట్టి నీ లెక్క దేవుడి న్యాయస్థానంలో చెల్లదు. Therefore, you are accountable and it will not come in right in the sight of God. ఎందుకంటే నువ్వు సమాధాన పడకపోతే నీ కోపం పాపరహితంగా అలాగే పగగా మారిపోతుంది. If you don't reconcile, if you don't go and attain peace, then your sins will be held against you. గుర్తుపెట్టుకో, నీ కోపాన్ని కూడా సాతాను వాడుకుంటాడు. Never forget, Satan can use your anger very well. వాక్యం ఉన్న వాళ్ళకి సాతాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, వాక్యాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. The people who know the word of God can handle their anger, they can handle Satan, they can handle the word and the people also. అలాగే వాక్యం లేని వాళ్ళు వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తారు. But the people who don't have the word of God find it very difficult to handle themselves. ఎవరు దేవుని యొక్క అగ్నిలో, ఆ అగ్ని మధ్యలో ఎవరు నివసింపగలుగుతారు? Who can dwell in that flaming fire? నేను చెప్పేసా I told you this earlier. కదా. నిజము పలుకువాడే, హృదయపూర్వకంగా యథార్థంగా జీవితం జీవించువాడే దేవుడి దగ్గర నిలబడగలుగుతారు, వచ్చి The నిలబడగలుగుతారు. people who are upright, blameless, and really right in the sight of God only can stand in the flaming fire. Psalms 4 and 5. Psalms chapter 4 verses 4 and 5. కీర్తనలు 4వ అధ్యాయము 4-5 వచనములు. భయము నొంది పాపము చెయ్యకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నెక్స్ట్ Verse 6. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. అంతవరకే. అంటే భయము నుండి పాపము చెయ్యొద్దు. దేవుడు భయం ఉంటే పాపము చెయ్యరు. If you have, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయుడని ఎరుగుదుము. we know that the person will not sin those దేవుని who are born out of మూలముగా God. పుట్టినవాడు పాపము చేయుడని. We know that one is born అందుకే of God will not దుష్టుడు, sin. That's the reason the evil one will not touch him. The evil one cannot మరెందుకు touch. ముడుతున్నాడు? Why is the evil person touching you? యేసుక్రీస్తు ప్రభు రక్తం కడిగేసింది కదా, మరెందుకు ముడుతున్నాడు? దేవుడు మూలముగా పుట్టిన వారు, ఒక ప్రవక్త నీ దగ్గరకు వచ్చి మాట్లాడిన, ఒక యాజకుడు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా నీకు దేవుడు సహాయం చేస్తున్నారని చూస్తావు నువ్వు. అంతేగాని వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటే వినాలా, వాళ్ళు చెప్పకపోతే మాట వినరా అని మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు దేవుడిని, అసలు నీలో దేవుడే లేడు, ఇంక నీ మాట ఎవరు నమ్మాలి? You're not giving importance to God and His word and to the words coming through the prophets, and also who's going to give respect and honor to you? కదా. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? How will they be? జేమ్స్ 1:19 and 20. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 19 and 20. యాకోబు మొదటి అధ్యాయము 19-20 వచనములు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరుపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇవి చక్కగా రాసుకొని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. You need to check and analyze yourself. చెక్ చేసుకోండి మీరే. Check
Are you quick to hear, slow to speak, and slow to anger? అంతే. ప్రేమగా చెప్పినప్పుడు వినరు. When slowly it has been spoken with kindness and love, you don't మరలా listen. రెండోసారి ప్రేమగా చెప్పినా వినరు. And when again it has been told to you, you don't listen. మూడోసారి ప్రేమగా చెప్పినా వినరు. Third time out of love, it has been told, you don't listen. నాలుగోసారి ప్రేమగా చెప్పినా వినరు. Fourth time also, if it's told with love, you don't listen. ఐదోసారి ప్రేమగా చెప్పినా వినరు. Even fifth time, if it's told with love, you ఆరోసారి don't listen. ప్రేమగా చెప్పినా వినరు. Even sixth time also, you don't listen. If it's ఏడోసారి told. ప్రేమగా చెప్పినా వినరు. Seventh time also, if it's told with love, they చెప్పింది don't. వినవా? And then in the eighth time, when it says, why you don't want to listen? నా మీద అరిచారు. Then they say, they shouted at me. నా మీద అరిచారు. They shouted at me. ఇది మనుషుల యొక్క అండర్స్టాండింగ్ కదా. 21st verse. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సమస్త కల్మషమును అంటే లోపల ఒకటి బయట ఒకటి నటించడము, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేటట్టు మాట్లాడడం. దయచేసి ఇవన్నీ మానుకోవాలి. Putting aside all filthinesses, stop flattering people or impressing them, and without విర్రవీగుచున్న దుష్టత్వము. all remains of wickedness, everything that is wrong. అదేంటి తెలుసా? చేసుకొని నేనేం చేయాలి? నేను లేదని చెప్పాలి అని లేదు. I told them I'm not, but they are continuously telling that you have done. Means let them do whatever they want. వాళ్ళ ఇష్టం. మాట్లాడితే మాట్లాడడం మానేమని. If they want to talk, let them talk. If they want to stop ఇదంతా talking, కూడా విర్రవీగుచున్న దుష్టత్వం. ఇదేమి నీ దేవుడు నీకు నేర్పించలేదు. these are all the remains of the wickedness, and God has not taught you all నీ this. దేవుడు అబద్ధమునకు జనకుడైతేనే వాడే నేర్పించగలుగుతాడు ఇటువంటి బోధంతో. And if your God is a God of lies and he's a source of it, and that's the reason that God, which ఇవి is devil, is your God. మానుకోవాలి. ఇవి మానుకోవాలి. Devil has become your God, and you have to remain, come out of it. నీ లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించగలే శక్తి కలిగిన వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలి. Therefore, in humility, receive the implanted word which is able to save your souls. కదా. అంటే దేవుని నీతిని నెరవేర్చడము ముఖ్యము. గాని నీ కోపంతో దేవుని నీతిని నెరవేర్చాలంటే నీ వల్ల అవ్వదు. You cannot achieve the righteousness of God with your anger or wrath. కదా. నీ కోపంలో న్యాయం ఉందో లేదో నీకు తెలియాలి కదా. You should know whether your anger is justified or not. అందుకనే నీ నిర్ణయం ఏముంది? What is your decision? నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? What kind of decisions you have taken? కదా. యాకోబు లాగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నావా? ఏసావు లాగా ఉండాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావా? Are you taking the decisions to be like Jacob, or your decisions like that of Esau? కదా. కానీ నిర్ణయం మాత్రం చాలా మంది తీసుకోరు. But many people don't decide. దేవుడి వాక్యం ముందుకు పెట్టుకుంటారు. They will keep the word before them. అది కూడా వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాక్యాలు ముందు పెట్టుకునే వాక్యం పెట్టుకున్నాను కదా అని చెప్పేస్తారు. And they will keep the word of God, that which is convenient to them, and then say, see, I kept the word of God before me. కదా. దావీదుని ముందు పెట్టుకో, దేవుడి వాక్యం ముందు పెట్టుకో, యాకోబుని ముందు పెట్టుకో. Remember David, remember Jacob, remember the word of God, remember the great men of God, and keep them కదా. before you. కాబట్టి వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి అది స్వార్థపూర్వకంగా మారుతుంది. And since they're doing it with the intention, that becomes selfish in their nature. వారికి అవసరమైనప్పుడు వాళ్ళకి ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. And whatever is convenient to them, they take decisions accordingly. కదా. వాళ్ళ బలహీనతలతో వాళ్ళు ఏకమైపోయి ఆ బలహీనతలకి కలిగిన దేవుడి వాక్యం ముందు పెట్టుకుని దాని ప్రకారం వెళ్ళడానికి ఇష్టపడతారు. They partner with their weaknesses, and then they find the sources and the loopholes in the word of God which is convenient to them. కదా. అందుకనే అన్నాను స్వార్థపూర్వకమైనది అని. That is why I told it is selfish in స్వార్థం. nature. ఆ స్వార్థంలో సెల్ఫ్ పిటి ఉంటది. In your selfishness, there will be self-pity. వారి అవసరాలకి వారి పనులకి వాళ్ళ డిసిషన్స్ తీసుకుని అది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి చూస్తారు. They want to take the decisions, and they think that the decisions is right, and they want to prove that other people are wrong. కదా. పైకి మాత్రం అది కనిపించిపోతూ ఉంటది, కానీ నేను అలా కానే కాదని చెప్తారు. Their character is easily displayed, and their folly is displayed, but they say, we are not like that, I'm not like that. కదా. రియలైజ్ అవ్వరు. నేను ఈ విధమైన ప్రవర్తన దేవుడు నా జీవితంలో చేయబోయే కార్యాలకి ఆటంకంగా ఉన్నదని రియలైజ్ అవ్వరు. They don't realize that their character is a stumbling block to God, and they are causing many to stumble. చూడండి మార్క్ 11:15-17. మార్క్ చాప్టర్ 11 వర్సెస్ 15 to 17. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్ట ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వల అమ్మవారి పీటలను పడత్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని
తెనీయకుండెను. ఉమ్. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము అనబడును అని. అర్థమైందా? సమస్తమైన అన్యజనులు అంటే ఇక్కడ క్రైస్తవులు వాళ్ళు వీళ్ళు కాదు, అందరికీ సమస్తంలో సర్వ శరీరులకి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుననుంది. To everybody, this rule is applicable. It's not to Christians or any particular religion. This temple is applicable to every person. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసితిరి. But you have made it a robbers of den. అదే A robber's den. వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు బాబాయ్, Oh, we should అక్కడికి not. వెళ్ళకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో తినకూడదు. Your wrong understanding is you should not eat with them. ఆ You should not వాక్యం go అలా with them. చెప్పింది, మరి వాక్యం అబద్ధం చెప్పొద్దని కూడా చెప్పింది కదా. The word of God says, do not tell lies. Why are you not taking that? 18th verse చూడండి. 18వ వచనం. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని విని జన సమూహము అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుదుమా అని సమయం చూచుకుండిరి. వీళ్ళ భయం చూసావా? Look at their problem. ఏ విధంగా ఇతను పాడు చేద్దామా అని భయంతోనే ఎప్పుడు చంపుదామని ఎదురు చూస్తున్నారు. They were afraid of Jesus and they were seeking how to destroy him. That's what people do. ఎప్పుడు నాశనం చేద్దామా, ఎక్కడ అబద్ధం చెప్దామా, ఎక్కడ ఈయన మీద నిందలు వేద్దామా. They were eagerly waiting for an opportunity to destroy and find fault. సత్యము ఉన్న మనుషుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళకి దేవదూతలు కావలాగా ఉంటారు. అబద్ధానికి ప్రొటెక్షన్ దొరకదు, నువ్వే కాపుదలగా ఉండాలి. Truth will protect those people who are abiding in the truth and following the truth, and truth will protect you wherever you go. But if you are focusing on lies, you have to protect your lies and you will be destroyed at any point of time. కదా ఇక్కడ దేవుని ఆలయంలో వ్యాపారాలు చేస్తున్నారు అని అంటే నీ హృదయంలో నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? When business is being done in the temple of God, now the question to you is, what kind of business, what kind of evil thoughts are running in your heart? ఏంటి ఏ వ్యాపారం? ఆ వ్యాపారం గురించి మాట్లాడారు, ఈ వ్యాపారం గురించి మాట్లాడితే చంపడానికి చూస్తున్నారు. And the moment I talk about the businesses that is inside your heart, that is the worldly related things, you want to come and kill me and murder me. Proverbs 28 verse 1. Proverbs 28 verse 1. సామెతలు 28వ అధ్యాయము మొదటి వచనం. ఎవడను తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. అంతే. ఓకే, అందుకనే చాలా మంది ఎవరు తరమకుండా అలే పారిపోయారు. And even without chasing, the wicked people flee, even if no one is pursuing them. అంతే. ఎవడను తరమకుండానే దుష్టుడు, మార్పు లేకుండా మార్చుకునే మనస్తత్వం లేని మనుషులు ఎప్పుడు పారిపోతారు, కానీ నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. The people who do not want to change according to the word of God are the wicked people, they will flee, but the righteous people like are the bold as lion. కదా, లయన్ ఆఫ్ జుదా. బెవకషా షలోమ్ అలైకుం. Thank you, Lord.